ఐఎమ్ లైకింగ్ దిస్ ఎన్వైరన్మెంట్ క్వైట్ అ బిట్ యాక్చువల్లీ. ఇట్స్ వెరీ లాస్ట్ టైం చేసినప్పుడు మనం బయట చేసాం కదా, ఇప్పుడు ట్రై చేసాము. అదే ఎన్ని చోట్ల చేశారు, ఎన్ని గంటలు చేశారా మీరు? యా, we went to 1, 2, 4 to 3 locations, no? 4. ఫస్ట్ మొదలు పెట్టి పైన కూర్చొని తర్వాత పైకి మళ్ళీ కిందకి వస్తాం. టెర్రస్ మీద నిలబడి చేస్తుంటాము, టెర్రస్ మీద కూర్చొని చేస్తుంటాము, తిని మళ్ళీ లోపలికి వచ్చుంటాం. మళ్ళీ వచ్చి బాల్కనీ దగ్గర నుంచి నేను చేసాం. మళ్ళీ బాల్కనీ ఇక్కడ పైన బాల్కనీలో. ఈ మధ్యలో ఇక్కడ చేయలేదు అసలు, మళ్ళీ పైకి వెళ్ళిపోయాక మళ్ళీ కిందకి రాలేదు. ఎన్ని గంటలు, అండ్ దేవర్ టైం చేంజెస్ ఆల్సో. మార్నింగ్ డే లైట్, డిమ్ లైట్, నో లైట్. నాకు పిచ్చి ఇష్టం అట్లా ఉంటాయి కాన్వర్జేషన్స్, లైక్ న్యాచురల్ గా. లైక్ వాట్ 4 hours ఉన్నావా? 4 hours యాక్చువల్లీ మీరు చాలా కోఆపరేట్ చేశారు. ఐ థింక్ 3కి వచ్చి 7:30, 7 వరకు ఇక్కడే లాక్ చేసేసాం మిమ్మల్ని. సో అగైన్ అప్పుడు అనుకున్నాం రిలీజ్ తర్వాత చేయాలని. సో ఐ స్టార్ట్ విత్ ప్రొఫౌండ్లీ అపాలజైజింగ్ బికాజ్ like I told you, there was a loss in the family అదే టైంలో, అండ్ సినిమా చూడలేకపోయాను నేను. అండ్ తర్వాత నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత చూద్దామన్నా కూడా నాకు ఫర్ సమ్ రీజన్స్ కుదరలేదు. ఐ వాస్ లిట్, అంటే ఐ వాస్ విత్ సో మచ్ ఫ్యామిలీ. అది వెంటనే మళ్ళీ సినిమాలు కూడా ఉన్నాయి, యు హాడ్ టు ఇంటర్వ్యూ ఫిల్మ్స్ ఆల్సో. నో, అప్పుడు సో మచ్ షిట్ అండ్ ఆల్ హ్యాపెనింగ్ కదా. ఐ వాంటెడ్ అ బ్రేక్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ దిస్, అండ్ ఐ వాంటెడ్ టు వాచ్. నా లైఫ్ లో ఎప్పుడు అంత బ్రేక్ రాలేదన్నమాట. యాక్చువల్లీ మార్చ్లో లాస్ట్ మంత్ వచ్చిన బ్రేక్ నాకు తెలిసి ఎప్పుడు లాక్డౌన్ తర్వాత అంత బ్రేక్ రాలేదు, బికాస్ ప్రతి వారం సినిమా చూసే బ్యాచ్ కదా. సో బట్ ఫైనలీ వెన్ ఐ వాచ్ ఇట్ ఆన్ నెట్ఫ్లిక్స్, ఇంట్లో కూడా మంచిగా సౌండ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి, దిస్ ఫస్ట్ ఫిల్మ్ ఐ వాచ్డ్. యా, సో ఇన్ వే సౌండ్ చెక్ కూడా అవుతుంది అనమాట. ఆ బేస్, ఆ ఊఫర్స్ అవన్నీ పనిచేస్తాను లేదా. సో చాలా నచ్చింది, అండ్ ఐ హర్డ్ ఓన్లీ గుడ్ థింగ్స్ అబౌట్ ద ఫిల్మ్. ఈవెన్ దో దేర్ వర్ కంప్లైంట్స్, లైక్ ప్రతి సినిమాకి ఉన్నట్టు కంప్లైంట్స్ సమ్హౌ కుదరలా. సో ఐ వెరీ సారీ ఫర్ దాట్, బట్ ఐఎమ్ హ్యాపీ దట్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ బికాస్ మాట్లాడుకునే దానికి చాలా ఉంది సినిమాలో. అండ్ సారీ మరీ ఎక్కువ లాంగ్ ఇంట్రో అయిపోతే. ఈ కాన్వర్సేషన్ ఎలా తీసుకెళ్దామంటే, రైటర్స్ కథలు రాసుకునే వాళ్ళు ఒక థ్రిల్లర్ రాసుకునేటప్పుడు ఏమేం చేయొచ్చు, ఏమేం చేయకూడదు, హౌ డు యూ నావిగేట్ దాట్ అనేటట్టు మృత్యుంజయాన్ని ఒక ఎగ్జాంపుల్ లాగా పెట్టుకుని వీల్ గో థ్రిల్లర్ రాద్దాం అనుకున్నారు. దానికి మీరు ఫస్ట్ చెప్పింది ఆబ్విచువరీ యాడ్స్ కలెక్ట్, దట్ ఈస్ అది స్టార్టింగ్ పాయింట్. అక్కడ ఇన్సెప్షన్ ఆఫ్ ద స్టోరీ. ఇన్సెప్షన్ ఆఫ్ ద స్టోరీ పుష్ప టైంలో వర్క్ చేస్తున్నప్పుడు వీరా అని చెప్పి దిస్ రిపోర్టర్ హూ నౌ ఇస్ ఇన్ సుకుమార్ సర్స్ టీమ్. సో మీ ఇద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు ఇంకా పుష్ప స్టార్ట్ కూడా కాదు, ఇంకా రీసెర్చింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు. సో మీ ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు హీ సెడ్ మై ఫ్రెండ్ వర్క్స్ ఇన్ కర్నూల్ ఆర్ కడప ప్లేస్, కర్నూల్ ఆర్ ఖమ్మం సమ్వేర్, అండ్ హీ గోస్ టు హౌస్, అందరూ తెలుసు, ఊర్లో అందరూ తెలుసు, హీ గోస్ టు హౌస్ అండ్ కలెక్ట్స్ ఆర్బిటరీ యాడ్స్ అండి అన్నాను. ఆర్బిటరీ యాడ్స్ కలెక్ట్ చేయడం ఏంటంటే, వాట్ ఇస్ దిస్ కాన్సెప్ట్ ఆల్ టుగెదర్ అన్నా. లేదండి, మార్కెటింగ్ టీంలో యాడ్స్ తీసుకురావాలి కదా, ఒక రెస్పాన్సిబిలిటీ కొంతమందికి ఉంటుంది, అలా ఆర్బిటరీ యాడ్స్ కూడా తీసుకొస్తారు. I was really fascinated with the job and all this stuff. So it was in my head, it was brewing and all this stuff. So the whole line I had was, arbitrary collect చేస్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అయిన తర్వాత ఇంకొక యాక్సిడెంట్ అయ్యింది, రెండు యాక్సిడెంట్ సిమిలర్గా ఉన్నాయి. సో ఇది హీరో కాన్ఫ్లిక్ట్. ఇక్కడ నుంచి హీ ట్రైస్ టు సాల్వ్ ద క్రైమ్, సాల్వ్ ద మిస్టరీ బిహైండ్ ఇట్ వాస్ దిస్ థింగ్. బట్ ఐ నెవర్ హ్యాడ్ ద ఎంటైర్ స్టోరీ, నథింగ్ ఆఫ్ దట్ సార్ట్. అయితే విష్ణు గారికి వి వెంట అండ్ టోల్డ్ ద స్టోరీ అనమాట. కథ చెప్తే, ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నానండి, ఆ సినిమా క్లైమాక్స్ ఈ క్లైమాక్స్ కొంచెం దగ్గరగా ఉన్నట్టున్నాయి, నాకు అంతా ఫైనల్ వచ్చేంత వరకు నాకు తెలియదు, అయ్యాక చూద్దాం అన్నారు. సో హ్యాడ్ అ స్పేస్, రైట్, బట్ హీ వాస్ కీన్ టు వర్క్. సో అంటే వీటితో చెయ్యొచ్చు అనే ఒపీనియన్ లో ఉన్నారు ఆయన. ఈ లైక్ ద హోల్ థింగ్, బట్ క్లైమాక్స్ మాత్రం సిమిలర్ గా ఉంది ఆల్రెడీ. ఇంట్లో హీ వాస్ లిటిల్ ఇన్ 2 minds అనమాట, అయ్యాక చూద్దాం అనే టైంలో. తర్వాత ఐ హ్యాడ్ టైమ్ అండ్ హీ వాజ్ ఆల్సో, అంటే తెలిసిపోద్ది కదా హీఈస్ ఇంట్రెస్టెడ్ టు వర్క్ అనేది. సో ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్, అండ్ సన్నీ ఐ వెంట్ టు మై ప్రొడ్యూసర్ సన్నీ అండ్ సెడ్ ఈ లైన్ ఉంది. అండ్ విష్ణు గారికి చెప్పినప్పుడు ఏ ఫామ్లో ఉండింది కథ అనేది, ఆర్డరా? విష్ణు గారు చెప్పినప్పుడు ఐ హ్యాడ్ క్లోజ్ 30-40 minutes నరేషన్. ఓకే, ఇవి నారేషన్స్ అంటారు కదా, 30-40 minute నారేషన్ అంటే ఏమేమి కవర్ చేస్తారు? ఐ హ్యాడ్ టోల్డ్ సార్, ఇది హీరో జాబ్, వీడు హీరో ఫ్రెండ్స్, వీళ్ళు ఇది హీరో ప్రపంచం, ఇలాంటి దాంట్లో ఒక విలన్ మేక్స్ ద పీపుల్స్ డెత్ లుక్ లైక్ యాక్సిడెంట్. యాక్సిడెంట్తో పాటు యాక్సిడెంట్గా చెయ్యాలి అంటే
దానికి ఒకటి మీద స్కేప్ గోట్లా యూజ్ చేసి వాడు ఎక్స్పెరిమెంట్ చేసి వాడిని ల్యాబ్ కింద యూజ్ చేసి మెయిన్ వన్ టార్గెట్ చేయాలి బికాస్ ఇట్ హ్యాస్ టు లుక్ లైక్ అన్ యాక్సిడెంట్. ఇదంతా సో దెర్ ఇస్ అ మెయిన్ గై హూ దట్ నీడ్స్ టు బి కిల్డ్, దానికోసం ఒక చిన్నపిల్ల ఫాదర్ని ఇది చేస్తాడు అని చెప్పి. అండ్ దెన్ అంతే, దట్ ఈస్ ఆల్. మేబీ లిటిల్ మోర్ దెన్ దట్. సెకండ్ హాఫ్ ఇస్ గోయింగ్ టు బి interval. I always had interval ki there's a police officer, it was never a female or male gender in it. There's a police officer who's trying to investigate the second death. Hero is investigating death 1 and death 2. Papa father di rendo Vikrant di rendu deaths investigate chestunnadu. Interval time ki the police officer fails to prove that this is a murder. In fact, he fails kuda kaadu, he believes this is an accident. అండ్ పోస్ట్ బై అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ విలన్ ఇస్ లైక్, అక్కడ డైలాగ్ కూడా రాసుకున్నాం, సినిమాలో పెట్టలేదు కానీ డైలాగ్ కూడా రాసుకుందాం, పీపుల్ లుక్ ఫర్ పీపుల్, ఐ ఎమ్ నాట్ పీపుల్, ఐఎమ్ జస్ట్ అ షాడో అని చెప్పి. ఇస్ వాట్ హీ సేస్. దెర్ ఇస్ నో వే యూ కెన్ ఫైండ్ మీ బికాస్ నువ్వు వేసే ప్రతి ఎత్తుకి నేను కౌంటర్ వేసేసాను. నేను సీసీ కెమెరాస్ ఐ కవర్డ్, పీపుల్ టాకింగ్ అబౌట్ ఇట్ ఐ కవర్డ్, అన్ని నేను కవర్ చేసేసా. దెర్ ఇస్ నో వే యూ కెన్ రీచ్ మీ అని. కరెక్ట్గా ఆ టైంకి హీరో కమ్స్ అండ్ నాక్స్ ఆన్ ద డోర్ అండ్ విలన్ ఓపెన్స్. లైక్ ఆడి బల్లులు వెళ్ళిపోతాయి అనమాట, ఎవరు రాయడు నా ఇంటికి వచ్చి అన్నీ అడుగుతున్నాడు అని. దిస్ పార్ట్ ఐ హ్యాడ్. జైలుకి వెళ్ళటం ఇవన్నీ తర్వాత అవన్నీ ఒక్కొక్కటి వన్ బై వన్ వచ్చి, బట్ ఇవన్నీ ఉండే ఫస్ట్ థింగ్ వాస్ దేర్. ఐ హ్యాడ్ ద బిగినింగ్, ఐ హ్యాడ్ ద హీరోస్ వరల్డ్, ఐ హ్యాడ్ ద విలన్స్ వరల్డ్, వాట్ విలన్స్ ప్రొఫెషన్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్. I had two people. I think I had the bank also sorted out by then. If you see the film, police officer invested on the bigger scam, on hundreds of people, saving this or finding out who did this. ఇది అంతా అమ్మాయి ఇన్వెస్ట్మెంట్. కానీ నా కథ అది కాదు. నా కథ ఒక చిన్నపిల్ల లాస్ట్ అ ఫాదర్, షీ ఫర్గాట్ టు క్రై. ఆ అమ్మాయి ఏడవాలి. ఆ అమ్మాయి ఏడవడం కోసం హీరో హౌ హీ పుట్స్ హిస్ లైఫ్ ఆన్ ద లైన్ టు సాల్వ్ ఇట్. నా ఇది కథ కాదు. అందుకే నేను సింపుల్గా తీసుకెళ్ళి వాళ్ళు అరెస్ట్ చేయించాను. హీరోయిన్స్ Sita goes and arrests him, and that was it for the story. I didn't want to do a lot of it more after that. That is all that is there. My story was always the boy, the hero, and the kid. Ante. So hero kid justice was killing the villain basically. So alaga. So going back to the question that we started off, ante this I had scam undindi. అంటే ఏదో పెద్దది కావాలి కాబట్టి బ్యాంక్ స్కామ్ ఉండింది, దానికోసం స్కేప్ గోట్. దట్ ఈస్ అ మోర్ బ్రాడర్ థింగ్. అది కోర్, అది రీజన్. దానివల్ల ఇవన్నీ దానికి అండ్ సంబంధం లేని ఒకరిని చంపేశాడు. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద హీరో? ఇట్ ఇస్ దిస్ వన్ ఇస్ ఇంపార్టెంట్. సో ఇది ఉండింది, స్కేప్ గోట్ ఉన్నాడు. ఐ హ్యాడ్ ద ప్రీ ఇంటర్వల్ సీక్వెన్స్ వేర్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. దట్ వాస్ దేర్ బికాస్ దట్ కమ్స్ ద డిఎన్ఏ ఆఫ్ ద విలన్స్ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఆర్ హీరోస్ జర్నీ ఇట్ సెల్ఫ్. అందులోంచి వచ్చేస్తుంది. And the interval I had, that is all I had. జైలుకి వెళ్తాడు అనే థాట్లా ఉండింది కానీ ఇట్ వాజ్ మోర్ లైక్ వన్ సెంటెన్స్ థింగ్ అంతే. ఫస్ట్ టైం when I told him ఇక్కడ దాకే ఉండింది. ఆఫ్టర్ దాట్ he said I like it, develop it. And then we started working on that. And ఇప్పుడు వీల్ కమ్ త్రూ సీన్ రైటింగ్కి వద్దాము. ఇప్పుడు హీరో ఉన్నాడు, అతనికి ఒక మేజర్ ఇన్ఫర్మేషన్ అతను ఒకటి క్రాక్ చేయబోతున్నాడు. అదేంటంటే వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ప్రాక్టీస్ చేస్తున్నాడు రా అనేది రివీల్ వెన్ హీ క్రాక్స్ ఇట్. ఆ క్రాకింగ్ ఎలా జరుగుతుంది అంటే వెనకాల ఆల్బర్ట్ అనేది ఒకటి రాసి స్టోన్ మీద చెక్కి తీసుకొస్తే, అరే నీకు ఎన్నిసార్లు చెప్పాను రా నేను నీకు, ముందు ఫైనల్ది చేసే ముందు చెక్కాలి, ప్రాక్టీస్ చేయమని చెప్పేది. ఆ డైలాగ్ అక్కడ వినపడి తనకి క్రాక్ అవుతుంది. లైక్ ఇప్పుడు హీరోకి ఇది క్రాక్ అవ్వడానికి హౌ డూ యూ మేక్ హిమ్ క్రాక్ అనే దానికి ఈ సీన్ రాసుకున్నారు కదా, లేకపోతే అది ఎలా, లైక్ హౌ డూ యూ గైడ్ ద హీరో అనేది త్రూ యువర్ రైటింగ్? ఇట్స్ లైక్ ద క్యారెక్టర్స్ ఆర్ గైడింగ్ హిమ్, విచ్ ఇస్ వాట్ యు ఆర్ డూయింగ్ యాజ్ అ రైటర్. ఎప్పుడు ఒక హీరోకి ఆర్ ఒక క్యారెక్టర్కి ఒక ఇన్ఫర్మేషన్ రావాలి అంటే, నాట్ జస్ట్ దిస్, ఎనీ ఫిల్మ్, ఎనీ స్టోరీ రావాలి అంటే we cannot show something that is happening inside the head. మైండ్ వాయిస్ మేము చెప్పలేం, ఇది చేశాడు అది చేశాడు A+B² we cannot do that. చాలా బోరింగ్ ఉంటుంది అట్లా. లేదా దాన్ని మనం ఎక్స్ట్రాపులేట్ చేయాలి. సో హీస్ డూయింగ్ గాల్లో నెంబర్స్ చేస్తున్నాడు, లైక్ ఐరన్ మ్యాన్ డస్ అలాంటిది ఏదో చెయ్యాలి బేసిక్లీ, విచ్ ఇస్ నాట్ ద మెకానిజం. మన దాంట్లో టూల్ లేదు. సో ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ సంథింగ్ దట్ హీ హియర్స్. హీస్ ట్రైంగ్ టు మేక్ సెన్స్ అవుట్ ఆఫ్ ఇట్. అది తెలుసు ఇద్దరు ప్యాటర్న్స్, ఇద్దరికి కనెక్షన్ ఏదో ఉంది. అండ్ హీస్ అబ్జర్వ్ దట్ ఇద్దరు లైఫ్ స్టైల్స్ చూశాడు. మెట్రోలో వెళ్తున్నారు, ఇదవుతున్నారు, ఏంటి కనెక్షన్ ఏంటి, ఇద్దరు ఒక బ్యాంక్ కాదు,
ఆ కనెక్షన్ ఏంటి అన్నప్పుడు దట్ ఎక్స్టర్నల్ సోర్స్ కమ్స్ అవుట్ సెయింగ్ ప్రాక్టీస్ చేయాలి. దట్ ఈస్ వెన్ దట్ బబుల్ బ్రేక్స్ ఫర్ హిమ్ వేర్ హీ అండర్స్టాండ్స్ దట్ guy was a high potential, high risk guy or what important person. ఆ చుట్టూ పోలీసులు కూడా ఉన్నారు. But this guy is a small rat or small normal person, regular person. So he was, ఇద్దరిది ప్యాటర్న్ ఒకటే కాబట్టి చెప్పడం మనకు రివర్స్లో వస్తుంది, కానీ ఇన్ హిస్ హెడ్ ఇట్ కేమ్ ఫస్ట్. ఇద్దరు ప్రపంచం ఒకటేలా ఉంది, అంతా సిమిలర్గా ఉంది. ది ఓన్లీ డిఫరెన్సెస్ దిస్ ఇస్ గైజ్ ఇంపార్టెంట్, దిస్ గై ఇస్ నాట్. సో ఒక వీడి మీద ఎక్స్పెరిమెంట్ చేయాలి అంటే, వీడి మీద ఇంప్లిమెంట్ చేయాలంటే ఎక్స్పెరిమెంట్ చేయాలి అంటే ప్రాక్టీస్ చేయాలి. సో ప్రాక్టీసింగ్ ఆన్ దిస్ గై టు ఇంప్లిమెంట్ ఆన్ హిమ్. సో నాట్ జస్ట్ సినిమా, జనరల్ ఎనీ ఫిల్మ్ ఆల్సో ఒక ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి ఒక సౌండ్, ఒక వాయిస్, ఒక మాట. యూ సీన్ హౌస్, డాక్టర్ హౌస్ అందులో కూడా చాలా వాడతాడు. అందులో డాక్టర్ హౌస్ లో వాడతాడు. షెర్లాక్ డస్ నాట్ యూజ్ దట్. ఓకే. ఇప్పుడు షెర్లాక్ లో ఏంటంటే హీ ఫిగర్స్ అవుట్, షెర్లాక్ ఇస్ అ డ్రామా క్వీన్, హీ ఫిగర్స్ అవుట్, ఆడికి ఆ క్రాక్ అయిపోయి ఉంటుంది. లాస్ట్ చెప్తాడు, హీ టెల్స్ యూ ఇన్ ద దిస్ ఇస్ హౌ ఐ ఫిగర్డ్ అవుట్, ఇలా ఆలోచించాను నేను అని. అక్కడ ఆ పాయింట్ నాకు అర్థమైపోయింది, కానీ ఐ వాంట్ టు ప్రూవ్ దట్ దిస్ ఇస్ వాట్. రైట్. అది ఒక మెకానిజం. అంటే వి కీప్ సీయింగ్ దిస్ ఇన్ థ్రిల్లర్స్. ఇది ఒక మాట వినడము, ఆ మాట నుంచి ఆలోచించి క్రాక్ చేయడము. షెర్లాక్ లో కూడా ఐ థింక్ వన్ ఆఫ్ ది ఎపిసోడ్స్ క్యాబ్ డ్రైవర్ కిల్లర్ అయితే హూ ఆర్ ద పీపుల్ హూ గో ఎవ్రీవేర్ బట్ యూ డోంట్ నోటీస్ దెమ్ అనే రకంగా ఆలోచించుకుని హీ ఫిగర్స్ అవుట్ దట్ ద క్యాబ్ డ్రైవర్ ఇస్ ద కిల్లర్ అని చెప్పి. ఇన్ఫాక్ట్ షెర్లాక్ గురించి మాట్లాడుతున్నాం కదా, షెర్లాక్ పీపుల్ హావ్ నాట్ సీన్, ఐమ్ సారీ, కమర్బ్యాచ్ దాంట్లో సెకండ్ ఎపిసోడ్ లో, సీజన్ 1 సెకండ్ ఎపిసోడ్ లోనో థర్డ్ ఎపిసోడ్ లోనో హీ మీన్స్ మొరియాటి స్విమ్మింగ్ పూల్ నడుచుకుంటూ వస్తూ వాటికి ఒక పోయిటరీ మాట్లాడుతూ లవర్ ఆఫ్ మై సిస్టర్ అంటాడు. He says, if you go back and check, he says something, you are the prince or you are the prince of crime, blah 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 చెప్తున్నా, ABCD 1 2 3 4 XYZ అని లవర్ ఆఫ్ మై సిస్టర్ అని చెప్పి వెళ్తాడు దగ్గరికి. ఇన్ ద ఎండ్, 4th season ఎండింగ్, మొరియాటి is actually his sister's lover. And అక్కడ కాల్ రీకాల్ వేస్తాడు ఇక్కడ. సో ఇన్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ దిస్ థింగ్ he told the audience that lover of the sister he himself did not know. సో వీడి మాటే వీడి రీకాల్ చేసుకుంటాడు బేసిక్లీ. That is how he rounds it off. పోలీస్ క్యారెక్టర్స్ ఉంటారు కదా, జనరల్ గానే ఇట్లాంటి సినిమాలు చాలా ఇరిటేట్ చేస్తారనమాట. ఎందుకంటే యు నో దట్ ద ప్రొటాగనిస్ట్ ఈజ్ ఆన్ టు సంథింగ్, క్రాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అవి అంటారు కదా, అరే నువ్వు నాకు హెల్ప్ చేయకపోయినా పర్లేదురా, కానీ నాకు అడ్డం పడకు అని పోలీస్ క్యారెక్టర్స్ అయ్యే చేస్తుంటారు. అండ్ నాకు సినిమాల్లో ఎప్పుడు కూడా ఐఎమ్ వాచింగ్ అ సిరీస్ కాల్డ్ ఫ్రమ్, 3 సీజన్లు ఉన్నాయి, 3 చూసా. ఐ ఫకింగ్ లవ్ ద ఫస్ట్ సీజన్. సెకండ్ సీజన్, థర్డ్ సీజన్ నుంచి నాకు కొంచెం బాగుంది, కానీ కొన్ని చోట్ల ఫ్రస్ట్రేట్ చేయడం మొదలు పెట్టింది. ఎందుకంటే వెన్ క్యారెక్టర్స్ డోంట్ బిలీవ్ అదర్ క్యారెక్టర్స్. ఇప్పుడు ఫ్రమ్ అనేది ఇట్స్ నాట్ ఎ స్పాయిలర్, వన్ లైన్ ఏంటంటే ఇట్స్ అ వెరీ చాలా విచిత్రమైన ప్రపంచం. అది ఏంటంటే ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీ రోడ్ ట్రిప్ లో ఉండి డ్రైవ్ చేస్తూ ఒక ఊరికి వచ్చేసారు. ఆ ఊరి నుంచి వాళ్ళు బయటకు వెళ్ళలేరు. ఇప్పుడు ఎంత తిరిగినా ఆ రోడ్ అనేది ఆ ఊరు దాటి అదే లూప్ లో తిరుగుతుంది. ఇట్స్ ఆల్ ఫారెస్ట్ అండ్ మధ్యలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అలా వచ్చి ఇరుక్కున్న వాళ్ళే, ఎట్లా బయటకు వెళ్ళాలో తెలీదు. సాయంత్రం సన్సెట్ అయ్యాక దయ్యాలు వచ్చి చంపేస్తుంటాయి. యా, సో యూ కాన్ గో అవుట్ ఆఫ్ యువర్ హౌస్ ఆఫ్టర్ సన్సెట్, యూ హ్యావ్ టు హైడ్ ఫ్రమ్ ఇది. అండ్ అక్కడ వింత విషయాలు జరుగుతుంటాయి, విచిత్రమైన ప్రపంచం, నథింగ్ మేక్ సెన్స్. కానీ ఒక క్యారెక్టర్ వచ్చి ఇంకో క్యారెక్టర్కి నాకు అక్కడ దయ్యం కనిపించింది అంటే నేను నమ్మను అంటాడు. అరే జిమ్ అనే ఒక క్యారెక్టర్ ఉంటాడు, పిచ్చ ఇరిటేషన్ వస్తుంది అనమాట. అరే నువ్వు ఉండే ప్రపంచం ఏంటి, ఇక్కడ ఇంత విషయాలు జరుగుతుంటే నీకు ఎందుకురా నమ్మవు అని చెప్పి. ఇట్లాంటి పోలీస్ క్యారెక్టర్స్ కూడా, వెన్ దిస్ గై ఇస్ ట్రైయింగ్ టు సే సంథింగ్, ట్రైయింగ్ టు ఎస్టాబ్లిష్ సంథింగ్, ద వెరీ ఫ్యాక్ట్ దట్ వినడానికి కూడా వాళ్ళు ఇష్టపడట్లేదు అంటే యాజ్ అన్ ఆడియన్స్ ఐ ఫీల్ ఫ్రస్ట్రేటెడ్. వాజ్ దట్ ఎఫెక్ట్, ఆ ఫ్రస్ట్రేషన్ ఇది వాజ్ దట్ ఇంటెండెడ్? ఇంటెండెడ్ అంటే ఐ స్టే ట్రూ టు ద క్యారెక్టర్. ఇప్పుడు మీరు రాత్రిపూట ఎక్కడికో వెళ్తున్నారు, అలూఫ్ ప్లేస్ ఇన్ ఆల్ ద స్టఫ్, ఒకటి తాగబోతాడు వచ్చి బ్రో ఇక్కడ దియాలు ఉంటాయి బ్రో రాకు, ఆర్ ఇక్కడ జంగులు ఉంటారు బ్రో వెళ్ళిపో అన్నాడు. అందుకని యూర్ లైక్ పొరా పుస్కి అంటాం. అదే పోలీస్ వ్యాన్లో వచ్చి ఏంటి ఇక్కడ రాత్రి దొంగతనం ఇక్కడ నుంచి వెళ్ళండి అంటే ఒక ఇది ఉంటుంది. సో నౌ ఇఫ్ యూ సీ ద నరేటివ్ ఇట్ విల్ బి లిటిల్ ఎలాబరేట్ దిస్ థింగ్. సో ఇఫ్ యూ సీ సంథింగ్ వివ్ నాట్ షోన్ బట్ ఇస్ అండర్స్టూడ్,
ఒక బ్యాంక్లో స్కామ్ అవుతుందని చెప్పి సమ్ పీపుల్ ఆర్ సఫరింగ్ ఇన్ ఆల్ ద స్టఫ్, కానీ ఇంకా బయటికి రాలేదు. సో దెర్ ఇస్ దిస్ మ్యాన్ కాల్డ్ విక్రాంత్ హూ సీస్ దిస్ స్కామ్ ఇస్ హ్యాపెనింగ్ అండ్ హీ కమ్స్ టు ద పోలీస్ స్టేషన్ అండ్ హీ గివ్స్ అ కంప్లైంట్. ఆ కంప్లైంట్ సీత తీసుకుంది, హీరోయిన్ తీసుకుంది, పోలీస్ ఆఫీసర్ తీసుకుంది. నౌ షీ రియలైజెస్ దట్ ఇట్స్ అ వెరీ బిగ్ స్కామ్, ఇన్వెస్టిగేట్ చేసి చాలా బిగ్ స్కామ్, అండ్ ఇతన్ని చంపేసి ఇది కూడా ఉంటుంది అని అర్థమైంది తనకి. సో షీఈ్ ఇన్వెస్టెడ్ ఆన్ ప్రొటెక్టింగ్ హిమ్, మనుషులు పెట్టింది, షీ ఇన్వెస్టెడ్ ఆన్ ప్రొటెక్టింగ్ హిమ్, మేక్ షూర్ దట్ హీ కమ్స్ టు ద కోర్ట్ అండ్ గివ్స్ అ విట్నెస్ ఆర్ టెస్టిఫైస్ అగేన్స్ట్ దోస్ పీపుల్. ఇది ఈ అమ్మాయి ఇన్వెస్ట్మెంట్, అండ్ ఇట్ వాజ్ హర్ రెస్పాన్సిబిలిటీ టు కీప్ హిమ్ సేఫ్. అలాంటి దాంట్లో ఆడు రేపొద్దున్న కోర్టులో టెస్టిఫై చేయాలనగా ఆడు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత అది కూడా ఒక యాక్సిడెంట్లో. ఇట్ ఈస్ టూ మచ్ ఆఫ్ అ కోఇన్సిడెన్స్. నౌ షీ డస్ నాట్ బిలీవ్ ఇట్ అండ్ షీ వాంట్స్ టు ఇన్వెస్టిగేట్ ఆర్ ఫిగర్ అవుట్ వాట్ ఇట్ ఇస్. ఈ రచ్చ మధ్యలో కమిషన్స్ లైక్ ఎప్పుడు క్లోజ్ చేస్తావు, రేపు క్లోజ్ చేస్తావు, ఎప్పుడు క్లోజ్ చేస్తావు, 1 వీక్ టైం ఇస్తున్నా, సరే 1 వీక్ టైం ఇస్ టూ లెస్, ఇవన్నీ చూసారు మీరు. సో 1 వీక్ ఆ ఫ్రస్ట్రేషన్లో ఉండే ఒకడు వచ్చి, మేడం అక్కడ ఒక యాక్సిడెంట్ అయింది మేడం అంటే, నడిపే ఇక్కడ నుంచి వాట్ ఆర్ టాకింగ్, గెట్ ద హెక్ అవుట్ ఆఫ్ హియర్ అని పంపించేసింది. షీ డస్ నాట్ వాంట్ ఆ మైండ్ సెట్లో, ఆ దీంట్లో ఉన్నప్పుడు, for her bank is a bigger case. This guy, a random guy who comes and says there's another accident happened nearby, she's like, go ikkadi nunchi, she pushes him off. అయిపోయిన తర్వాత నెక్స్ట్ సీన్ వాట్ హ్యాపెన్స్, హీ యూజెస్ హర్, డైవర్ట్స్ ద కార్ అండ్ ఆల్ ద స్టఫ్ జస్ట్ టు ఎంటర్ ఇన్ టు ద గర్ల్స్ హౌస్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్. దేర్ షీ గాట్ ఇరిటేటెడ్, వాట్ ద హెక్ ఇస్ దిస్ అని చెప్పింది, కార్ వెళ్ళిపోయింది. ఈ రెండు మీకు ఎస్టాబ్లిష్ అయినాయి. నౌ నేను పెళ్లి చూపుల్లో కూర్చున్నా, ఐ మీన్ ద పెళ్లి చూపులో మొత్తం కథ సీత పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా. పెళ్లి చూపుల్లో కూర్చుంటే అక్కడ వచ్చి, మేడం 1 మర్డర్ కాదు, 2 మర్డర్లు కాదు, 6 మర్డర్లు ఉన్నాయంటున్నాడు. ఒరే బుర్రంతరా నీకు, ఏం మాట్లాడుతావు అసలు, ఒకటే మర్డర్ కాదు నేను నమ్ముతుంటే. బికాస్ హర్ ఇన్వెస్టిగేషన్ ప్రూవ్డ్ దట్ దేర్ వాజ్ నో ఫౌల్ ప్లే. సో షీ డస్ నాట్ బిలీవ్ వాట్ ఎవర్ హ్యాపెన్ టు ద విక్రాంత్ ఇస్ అ మర్డర్. షీ బిలీవ్స్ యాజ్ ఆఫ్ నౌ, ఆఫ్టర్ హర్ థరో ఇన్వెస్టిగేషన్, సీసీ కెమెరాస్, ఇంట్రాగేషన్, ఫోరెన్సిక్స్ అన్నిట్లో అది యాక్సిడెంట్ అని తేలింది. సో నౌ షీ హెస్ నో హింట్ దట్ ఇట్ ఈస్ అ ఫౌల్ ప్లే ఉందని నీకు హింట్ కూడా లేరు. అలాంటప్పుడు ఒకడు వచ్చి 1 కాదు 2 కాదు 6 మర్డర్లు ఉన్నాయి, 8 మర్డర్లు ఉన్నాయి అంటే, అరే పక్కలో 6 కూడా బాబు, గో లెఫ్ట్ సైడ్ అండ్ ప్లే అంటావు. బట్ దెన్ ద వే హిస్ కన్విక్షన్ ఇస్, ద వే హీస్ టెలింగ్ దట్ అమ్మాయికి ఆన్సర్ ఇవ్వాలి, నేను ఎవరు నమ్మినా నమ్మకపోయినా అన్నప్పుడు, ఏంటంత మ్యాడ్నెస్ ఏంటి వీడికి, లెట్ మీ సీ ద ఫైల్. అండ్ షీ లుక్స్ అట్ ద ఫైల్ అండ్ షీస్ లైక్, ఏదో ఉంది, హీ సీయింగ్ ఇన్ టు సంథింగ్, లెట్ మీ గివ్ ఇట్ అ షాట్. And she definitely gives him a shot. And then ఆ దాంట్లో షీ బ్రేక్స్ ఆల్ ద కమిషనర్స్, ఆవిడకుండే రెస్ట్రిక్షన్స్ అన్ని బ్రేక్ చేసుకుని షీ కమ్స్ టు ముండా మార్కెట్ బిలీవింగ్ దట్ ఈ చెప్పిన ఒక మనిషి ఉన్నాడు. స్టిల్ షీ ఈస్ గోయింగ్ ఇన్ అ బ్లైండ్ ఫెయిత్. అక్కడికి వెళ్ళిన అలాంటి వాడు లేడు. అక్కడ కూడా నమ్మరు కదా, ఇంకా సీసీ కెమెరాలు లేవు, నువ్వే సీసీ కెమెరాలు లేవు. August 2nd, October 2nd ఏంటి, వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? షీ షన్స్ హిమ్ ఆఫ్ అండ్ దెన్ షీ కమ్స్ బ్యాక్ టు, షీ కమ్స్ విత్ ద ఫైల్, మ్యామ్ ఫోటో ఇది మేడం అంటే, ఒరే పోరా బాబు లేడరా అంటే ర్యాండమ్ ఫోటో తీసుకొస్తే ఎలాగా? సో ఫ్రమ్ హర్ నరేటివ్ షీ ఈస్ వెరీ జెన్యూన్. షీ గేవ్ హిమ్ అ ఛాన్స్, హీ ఫెయిల్డ్. షీ గేవ్ హిమ్ అ ఛాన్స్ అయిన తర్వాత వాడికి గివ్ అప్ ఇవ్వాల. న్యూస్ పేపర్లో యాడ్ చేస్తున్నాడు, చిన్నగా చూపిస్తున్నారు, ఏంటి ఎంత పెచ్చలో ఉన్నాడు, సంబడీస్ గాట్ సచ్ హెవీ మ్యాడ్నెస్. దెన్ అగైన్ షీ కమ్స్ అండ్ సేస్, వన్ లాస్ట్ ఛాన్స్ ఇస్తా. బట్ ఇఫ్ యూ సీ ఫ్రమ్ హర్ పాయింట్ ఆఫ్ వ్యూ, షీ ఈస్ బీన్ రైట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైమ్. ఇట్ ఈస్ జస్ట్ దట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అదే ప్లేస్లో రెబా మోనికా జాన్ తీసేసి అదే ప్లేస్లో అజయ్ గారినో సుబ్బరాజ్ గారినో పెట్టుంటే మీకు ఇది వచ్చేది కాదు. హీస్ ఇరిటేటెడ్ అబౌట్ ఇట్. ఏమో ఐ కైండ్ ఆఫ్ డిసగ్రీ హియర్. అవునా? యా అంటే నేను హీరో పాయింట్ ఆఫ్ వ్యూ కదా చూస్తున్నా. హీరో ప్రొటాగనిస్ట్ సైడ్ నుంచి ఇంత ఇన్ఫర్మేషన్ బ్యాక్కి ఇంత ఫ్యాక్ట్స్ పెట్టుకుని వెళ్తున్నాడు అనే విషయం నాకు తెలుసు కదా. మరి అక్కడికి వెళ్ళినప్పుడు అతను వినకుండా జస్ట్ డిస్మిస్ చేసేస్తే అది ఎవరు చేసినా ఆ పిఓవి, ఇప్పుడు మీరు ఇంత ప్రాపర్గా ఎలాబొరేట్ చేశారు కాబట్టి హీరో ఫీల్స్ ఇన్సిగ్నిఫికెంట్. దట్ ప్రొటాగనిస్ట్ వాట్ వెన్ ఎవర్ ఈస్ కమింగ్ ఇట్స్ పెరిఫెరీ. నేను ఆల్రెడీ ఇట్లా ఫోకస్డ్గా ఉంటే సైడ్ నుంచి ఎవడో వస్తున్నాడు నన్ను ఇరిటేట్ చేస్తున్నాడు కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్ దట్ వై షీ ఈస్ డిస్మిసింగ్ అని చెప్పి. బట్ నేను ఫాలో ఇది ప్రొటాగనిస్ట్ కదా, నేను ఫాలో జైన్ కదా. సో I'll tell you what, I'll give you an example. మన ఒక couple of 10-15 years back సినిమాల్లో everything happens around the hero. He's the one who can kick the comedian, his friend. He's the one who can make a joke on him.
ఎవ్వరు విల్ నాట్ డిస్రెస్పెక్ట్ హిమ్ ఫర్ దిస్ థింగ్ ఆల్సో. Yeah. ఒకటి రెండు చిన్న జోక్స్ క్రాక్ చేస్తారు, కానీ మన దాంట్లో చూస్తే దే ఆర్ జెన్యూన్ ఫ్రెండ్స్ హూ డోంట్ ట్రస్ట్ హిమ్. ఏం ఆడుతున్నావురా, ఇప్పుడు మన రచన గారి క్యారెక్టర్ చూస్తే నిజంగా ఉన్నాడు అసలు ఏం ఆడతాం, నీకు బుర్ర ఉందా, దట్ ఈస్ వాట్ హిస్ దిస్ థింగ్ ఇస్. సో నేను అందరినీ ఇంటిగ్రిటీతో ట్రీట్ చేశా. ఇప్పుడు నిజంగా నెవర్ ఇన్ మై లైఫ్ ఐ విల్ గో అండ్ కిక్ మై ఫ్రెండ్ ఆర్ జూడ్ బుర్ర గొడవ అవుతుంది. దట్ ఈస్ హౌ ఇట్ విల్ హ్యాపెన్, బికాస్ వాడి ఇండివిజువాలిటీ ఆడుకుంటుంది, మైండ్ నాకు ఉంటుంది, వాడి కథలో వాడి హీరో. Yeah. బట్ ఇన్ మై నరేటివ్ ఎవ్రీబడి హ్యాడ్ దెర్ ఓన్ ఇండివిజువాలిటీ, ఓన్ క్యారెక్టర్, ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూస్. అదే. ఎవరి ఇది ఉంది, ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంది, అందుకే ఎవరు నమ్మట్లేదు. నాట్ హిస్ బెస్ట్ ఫ్రెండ్స్, నాట్ హిస్ సర్కిల్, వాళ్ళే నమ్మనప్పుడు ఎక్స్పెక్టింగ్ ద పోలీస్ ఆఫీసర్ టు బిలీవ్ హిమ్ ఇస్ అదే టూ బిగ్ అన్ ఎక్స్పెక్టేషన్. సి ఇఫ్ దట్ ఇన్స్పెక్టర్ ఆమె పిఓవిలో మనం ఫాలో అవుతుంటే ఎవడో పక్కన నుంచి వచ్చి ఇది కాదు ఇంకో యాక్సిడెంట్ ఉంది అంటే తిని చిరాకు పడుతుంటే తిని చిరాకు ఎందుకు పడుతుంది నాకు అర్థం అవుతుంది. బట్ సిన్స్ వీఆర్ ఫాలోయింగ్ హిమ్ డిస్మిస్ చేసినప్పుడు బికాస్ అంటే ఇట్స్ ఆల్ పిఓవి వీఆర్ ఫాలోయింగ్ హిస్ పిఓవి ఓన్లీ. ఫాలో అవ్వద్దంటే హీరో పిఓవి ఫాలో అవ్వాలి. అంటే మూవీ హీరో పిఓవి హీరో పిఓతోనే ఫాలో అవ్వాలి. దట్ ఈస్ హౌ ద ఇంటెన్షన్ ఇస్ ఆల్సో. బట్ ద స్పేస్ దట్ ఆఫీసర్ ఇస్ కమింగ్ ఫ్రమ్ దాన్ని ఇగ్నోర్ చేయొద్దు అంటున్నా. The reason why she's behaving like that is not because, ఇప్పుడు I'll tell you different example, haunted horror films and all this stuff. We know సింగిల్ గా వాడు బయటికి వెళ్ళాడంటే వెళ్ళినోడన్నా పోతాడు, వదిలేసాడో పోతాడు. అండ్ ఆ రూమ్ లో సౌండ్ వచ్చింది, యు నో యు ఆర్ యూఆర్ అన్ అఫ్రైడ్ పర్సన్, ఎస్టాబ్లిష్ చేసాం, నువ్వు ఎందుకు వెళ్తున్నావు వాడికి ఫస్ట్ ఇంట్లో నుంచి పారిపో. అర్ధరాత్రి పూట బయట ఒక ఇల్లు ఉంటది, చుట్టూ అడవి తప్ప ఏముండదు, ఏడు వినిపిస్తే డోర్ తీసుకుని బయటకు వెళ్తారు. నాకు పిచ్చ ఫ్రస్ట్రేషన్ ఉంటది. అది అవుట్ ఆఫ్ క్యారెక్టర్, అది కంప్లీట్. ఆడు సినిమా అంతా భయపడి ఉంటాడు మళ్ళీ. సో ఆ సీన్ లో మాత్రం చిన్న ల్యాంటర్న్ పట్టుకుని మొహం మీద ఒక షాడో లైట్ వేసుకుని వెళ్తూ ఉంటాడు అలాగా. దట్ ఈస్ అవుట్ ఆఫ్ క్యారెక్టర్ బికాస్ వాడిని చంపాలి, ఇంటెన్షన్ ఇస్ టు కిల్ హిమ్. సో హీస్ గోయింగ్ టువర్డ్స్ ఇట్. ఆడి ప్లేస్ లోంచి ఆలోచిస్తే ఇఫ్ ఐ సెట్ ఇన్ హిస్ షూస్ అండ్ థింక్ I would never step the stupid leg out of the house. Absolutely. నేను కాలు బయట పెట్టా, తలిపి వేసుకుని బాత్రూంలో కూర్చుంటా. కానీ ఇక్కడ సీత క్యారెక్టర్ ఇస్ నాట్ దాట్. ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో షీఈస్ రైట్ ఇన్ హర్ దిస్ థింగ్. హీఈస్ అ నో బడీ, హీఈస్ నాట్ ఈవెన్ అ రిపోర్టర్, హీఈస్ నాట్. I got you. ఇన్సిగ్నిఫికెంట్ తనకి. కానీ అలా వాడి ఏదైతే వాడి కసి ఉందో, ఆ మొండితనం ఉందో, దానికి షీ సరెండరింగ్ యాజ్ ద స్టోరీ గోస్ బై. సో అది సో నెవర్ వాజ్ ఇంటెంట్ లైక్ యూ ఆస్డ్. ఈ పాయింట్లో హీరో నమ్మకూడదు, సోలోగా వెళ్ళాలి కాబట్టి కాదు. ఆ టైంలో షీ డిడ్ నాట్ బిలీవ్ హిమ్ బికాస్ ఎంటైర్ స్టోరీ ఈస్ గోయింగ్ ఆన్ హంచ్ ఓన్లీ. హంచ్తో వెళ్తున్నాడు, ఒక ఇమాజినరీ డిస్క్రిప్షన్తో వెళ్తున్నాడు. ఇది మీరు మనం ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు ట్రైలర్ చూపిస్తే నేను ట్రైలర్ 30 seconds చూసి ఇంకా నేను చూడను బికాస్ దిస్ లుక్స్ లైక్ అ మిస్టరీ, ఐ వుడ్ వాంట్ టు వాచ్ ద హోల్ ఫిల్మ్ అని. అప్పుడు మీరు చెప్పారు మిస్టరీ కాదే అని. అది నాకు అర్థమైంది బికాజ్ రివీల్ అనేది ఇంటర్వెల్, అది దట్స్ ద ఇంటర్వెల్ బ్యాంక్ నో ఇంటర్వెల్కి అయిపోద్ది. అండ్ బ్యాంక్ కూడా ఉందనేది 20-25 minutesకి యూ నో ద మోటివ్ ఏంటి అనేది తెలిసిపోయింది. హూస్ ద కిల్లర్ అనేది ఇంటర్వెల్ తెలుస్తుంది. ఇలానే అనుకున్నారా లైక్ దిస్ ఈస్ అ సెకండ్ హాఫ్ ఈస్ క్యాట్ అండ్ మౌస్ గేమ్ నో బేసికలీ. సెకండ్ హాఫ్ ఈస్ క్యాట్ అండ్ మౌస్ గేమ్. ఇట్స్ నాట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆఫ్ సార్ట్. ఫస్ట్ హాఫ్ ఈస్ ఇన్వెస్టిగేషన్, second half is chasing and second half is still hero point of view investigation. But for audience it is for villain point of view. See, first half anta hero point of view, second half idhar point of view elthidi. So second half is hero point of view, he's investigating, figuring out until the slap sequence, until the key sequence. We'll get there. Yeah. So akkada nunchi it is cat and mouse now. Yeah. So అలానే అనుకున్నారా లైక్ రివీల్ అయిపోవాలి అని? ఓకే, నాకు వాళ్ళిద్దరికి ప్యారల్స్ డ్రా చేసింది కూడా సూపర్ అనిపించింది. లైక్ ఇద్దరు కూడా ఒకే పాయింట్ లో వాటర్ కూడా తాగుతారు అనుకుంటా కదా. నీళ్ళు పోసుకుంటే వీడు వాటర్ తాగుతుంటాడు. అది ప్యారల్స్ ఎస్టాబ్లిష్ చేయడము. అది నాకు అన్నిటికంటే సినిమాకి ప్రాపర్ గా రౌండ్ ఆఫ్ చేసిన డైలాగ్ ఏంటి అంటే, నువ్వు నేను చాలా సిమిలర్, ఎప్పుడు చావు చుట్టే ఉంటాము, కానీ ఏంటంటే నేను చావుకి ముందు వస్తాను, నువ్వు చావుకి తర్వాత వస్తావు అన్నది. వాజ్ దట్ అ వెరీ ఫ్యాసినేటింగ్ యాంగిల్ ఫర్ యూ? లైక్ టూ పీపుల్ ఇన్ సెకండ్ హాఫ్ లో ఇట్స్ నాట్ జస్ట్ ప్రొటాగనిస్ట్ స్టోరీ, ఇట్స్ నాట్ ప్రొటాగనిస్ట్ స్టోరీ అట్ ఆల్ ఇన్ ద సెకండ్ హాఫ్. ఇట్ బికమ్స్ అబౌట్
both of them. Absolutely two people, and I'm Absolutely. happy that somebody like Sri Vishnu, he was secure enough to See, say శ్రీ that, విష్ణు గారు ఎంత సెక్యూర్ పర్సన్ అంటే కథ చెప్పిన తర్వాత ఆఫ్టర్ టోల్డ్ ద ఎంటైర్ నెరేటివ్ మొత్తం బౌండ్ చెప్పిన తర్వాత, అండ్ బౌండ్ అంటే ఫుల్ రాయకోలేదు బట్ కథ చెప్పిన తర్వాత 1.5 hour నరేషన్ చెప్పిన తర్వాత విని ఒక 2 minutes అయ్యి, కిరణ్ గారు ఈ సినిమాకి హీరో సాధు అంటే లాస్ట్లో వాడిని కొట్టి నేను హీరో అవుతాను గుర్తుపెట్టుకోండి అన్న. ఐ వాజ్ లైక్ కాదండి, యూ కెనాట్ గో టు ద హీరో అండ్ సే దట్ మీ హీరో కాదు అనలేం కదా. నా మాట నమ్మండి, అస్సలు ప్రాబ్లం లేదు, నేను చేస్తున్నాను, అలాంటివి పెట్టుకోకండి, ఈ సినిమాకి హీరో వాడు. అండ్ దెన్ when you went to the shoot, అంటే ఎక్స్పీరియన్స్ అండ్ నాన్ ఎక్స్పీరియన్స్ డిఫరెన్స్ ఉంటుంది కదా. ఎలివేషన్ షాట్స్ సాధువు పడుతున్నాయి, ఆ నైట్లో లైటింగ్స్ అవన్నీ నైట్లో బెంచ్ మీద కూర్చొని సాధువుకు పడుతున్నాయి, హీరోకి పడుతున్నాయి, కానీ హీరోకి ఈక్వల్గా సాధువుకు పడుతున్నాయి. డిఓపి అండ్ సాగర్, ఇంకా నేను చూసి సాగర్ ఎలివేషన్ షాట్ ఇతనికి పడుతుంది, నేను సాగర్ అంటే జైల్లో తీసాం కదండి దాని కౌంటర్. సో వీ హ్యాడ్ టు బిల్డ్ హిమ్ అప్ ప్యారలీ, ఈక్వల్ గా ఉండాలి, అండ్ సమ్వేర్ వీ హ్యావ్ టు బిల్డ్ హిమ్ అన ఒక స్టెప్ పైకి పెట్టాలి, బిగ్గర్ థ్రెట్ అనేది పైకి పెట్టాలి. సో యా, దట్ ఈస్ అది ఫస్ట్ ఆర్టికులేట్ చేసింది, ఆ మాట మీద నిలబడి కన్సిస్టెంట్గా ఉన్నది విష్ణు గారు. బికాజ్ ఆయన కానీ ఒంపూని ఉండకపోతే అదేంటి వాడికి స్లోమో ఉందేంటి, అదేంటి వాడికి లో యాంగిల్ ఉందేంటి అంటే ది ఫిల్మ్ వుడెంట్ వర్క్. ఇన్ఫ్యాక్ట్ కొన్ని చోట్ల సెకండ్ హాఫ్లో ఎడిట్ దీంట్లో చేస్తున్నప్పుడు ఎడిట్ అయిపోయిన తర్వాత విష్ణు గారు వచ్చి ఒక 2-3 చోట్ల కామిక్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి అన్నమాట, చిన్న ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, వద్దండి తీసేయండి నాకు అంటే వి రోట్ దెమ్ లిటరలీ, అంటే బికాజ్ వెన్ వి ప్లాన్ టు వర్క్ టుగెదర్ సామజవర్గంలో రాలేదు. ఓకే, సామజవర్గంకి హీ సెడ్ అన్నీ అయిపోయినాయి, ఎప్పుడు స్టార్ట్ చేద్దాం దాంట్లో, ఇంకా మేము ప్రీ ప్రొడక్షన్లో స్క్రిప్ట్ ఫైండింగ్లో ఉన్నాం. సామజవర్గం రాలేదు. సామజవర్గం తర్వాత ఓం భీమ్ బుష్ రావటం, ఓం భీమ్ బుష్ తర్వాత స్వాగ్ తర్వాత సింగిల్ రావటం. హీ వాజ్ లైక్ రూల్ దట్ కామిక్ స్పేస్ ని ఇచ్చి పడేశారు. బట్ సామజవర్గంకి హీ వాజ్ కామిక్ అనేది గట్టిగా వచ్చేసిన తర్వాత, అండ్ ఓం భీమ్ బుష్ ఆల్సో దిస్ థింగ్ కేమ్ అవుట్ వెరీ స్ట్రాంగ్లీ, అండ్ కామిక్ బాగా స్ట్రాంగ్గా బయటకు వచ్చింది. ఇన్ దట్ స్పేస్ ఉంటుంది కదా, ఓకే హీరో గారికి ఇది కావాలేమో అని అడిగింది లేదు, ఆయన అడగలేదు, వి రోట్ బికాస్ a చిన్న ఫన్ ఎక్స్టెన్షన్స్ అండ్ ఆల్ ద స్టఫ్. ఎక్స్టెన్షన్ రాసిన తర్వాత షూట్ చేస్తున్నప్పుడు చూసారు, ఇది ఉంచాలా అన్నారు. అండ్ ఐఎమ్ సంబడి హూస్ లైక్ పేపర్ లేదా తీయాలి, కొత్త ఐడియా వస్తే కొత్త సినిమాకి, ఈ సినిమాకి కాదు. సో అక్కడేం డిస్టర్బ్ చేయాలి, వి ఫినిష్ అంటే ఇట్ విల్ బీ లైక్ వాట్ 2 dialogues సుదర్శన్ గారిది, ఇది 2 dialogues అంతే. అయిన తర్వాత అంతా అయింది, అక్కడ నవ్వు వస్తుంది. ఇది లైక్, కానీ పాప కోసం వెళ్తున్నాను, పాప పెయిన్లో ఉంది, లోపలికి వెళ్తున్నాను, వద్దండి తీసేద్దాం. లైక్ సార్ నాకు తీసేయాలని ఉంది, బట్ దెర్ ఇస్ సంథింగ్ దట్ ఆడియన్స్ మైట్ ఎంజాయ్, ఉన్న వరకు చాలు తీసేయండి అని చెప్పినప్పుడు, యాజ్ ఈ సా ద ఫిలిం, ఎందుకు విలన్కి ఎలివేషన్ తగ్గించారు, ఇక్కడ ఉంచండి, నా షార్ట్ సస్టైన్ చేయండి బాగుంటుంది. సో హీ వాజ్ దట్, హీస్ అ డార్లింగ్. అలాగా లాట్ ఆఫ్ థింగ్స్, అలా చిన్నవి హీ హ్యాడ్ గుడ్ సజెషన్స్, గుడ్. చెప్పండి ఆయన సైడ్ నుంచి వచ్చినవి. సో ఆయన సైడ్ నుంచి వచ్చింది, ఐ విల్ టెల్ యూ. సో బేసికలీ విక్రాంత్ డెత్ అంటే సెకండ్ పర్సన్ డెత్ ఉంది కదా, ఆ డెత్ సీక్వెన్స్లో నేను సాధుని పెట్టేశా. సో దెర్ ఇస్ దిస్ మ్యాన్ హూ కమ్స్ టు ద టెంపుల్, టేక్స్ ద సాల్ట్, పుట్స్ ఇట్ ఇన్ టు ద వాటర్, హీ స్టాండ్స్, దీపం వెలిగించాడు, దీపం వెలిగించిన తర్వాత దీపం వెలిగించాడు, అర్థం కాదు కానీ అదంతా ఇది అవ్వలే, కానీ టు చెక్ ద విండ్, ఇది చెక్ చేస్తున్నాడు. అక్కడి నుంచి రోడ్ క్రాస్ చేశాడు, నించున్నాడు, విక్రాంత్ అని అతను వచ్చాడు, దండం పెట్టుకున్నాడు, కరెక్ట్గా వెనక్కి అడుగు వేస్తా ఉంటే కొట్టాడు, పడింది, చచ్చిపోయాడు, స్మైల్ ఆన్ హిస్ ఫేస్, కట్. దట్ ఈస్ వాట్ ఐ పుట్. నౌ మీరు చూసిన దాంట్లో బెగ్గర్ చెప్తున్నప్పుడు దానికి ఆ ఐడియా వాజ్ విష్ణు గారు. ఇక్కడ కాదండి, ఇక్కడ పడాలి అంటే పడదా ఏంటి అని చెప్పి పుల్లింగ్ అవర్ హెయిర్ అనమాట. ఇప్పుడు బైకర్ సినిమా చేశారు అనిల్ అని చెప్పి, ఎడిటర్ అనిల్.
So he's the one who came to do my effects and all the stuff for the film. He's a friend of mine. అని అంటున్నారు ఏదైనా చేద్దామా అంటే గివ్ మీ అ డే ఐల్ సీ వాట్ ఐ కెన్ డూ అని చెప్పి హీ మూవ్ దట్ టు బెగ్గర్ టు బషీర్ టు దిస్ థింగ్. సో ఆ బ్యాంక్ సీక్వెన్స్ కూడా ఆ తర్వాతే ఉంటుంది అనమాట. ఏమవుతుంది బషీర్ రేపు యాక్చువల్ డైలాగ్ ఇస్ ఏమవుతుంది బషీర్ రేపు తెల్లారితే వాడు కోర్టుకు వచ్చి టెస్టిఫై చేస్తాడు. ఏమవుతుంది అంటే కంగారు పడకండి సార్ మీరు ఇచ్చిన సాధుకి అనే డైలాగ్. నవ్ వాట్ వీ చేంజ్ ఇట్ టు ఇస్ ఏమవుతుంది బషీర్ వాడు చచ్చిపోయిన సరే ఇప్పుడు రేపు ఆ సీత అనే ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేస్తుంది మా పరిస్థితి ఏంటి కంగారు పడకండి. దట్ ఈస్ హౌ వీ చేంజ్డ్. So that idea was given to us by that, and a screenplay a strong change was that, very strong change. It adds a lot actually. Absolutely. Actually అది ఫ్లాట్ గా ఉండేది. ఇప్పుడు there is a element of thrill, no, it's adding to the a question mark అనేది పెరుగుతుంది, ఆ ఇంట్రిగ్ ఫ్యాక్టర్ అనేది పెరుగుతుంది ఇప్పుడు. Absolutely. లేకపోతే ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఇన్సిడెంట్ చూసామన్నట్టు ఉండేది. ఇప్పుడు ఇట్స్ లైక్ మిస్సింగ్ పీసెస్ ని అంటే నాకు ఏముండిందంటే వై ఐ వాజ్ ఆ సీక్వెన్స్ ఎందుకున్నానంటే నాకు విలన్ కనిపించినప్పుడు నేను భయపడాలి. బికాస్ వీ హ్యావ్ అ న్యూ పర్సన్. అతను ఎవరో తెలియదు, అతనికి ఒక బ్యాగేజ్ లేదు. బ్యాగేజ్ అంటే హీ డస్ నాట్ క్యారీ ఎనీథింగ్ దట్ యూనో ఒక విలన్ క్యారెక్టర్, ఒక కాట్రాజ్ లాగా హీస్ డన్ కిల్ 10 people, ఈ హీరో కూడా చంపేస్తాడు, ఆర్ మన KGF విలన్ లాగా. హీస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. తెలిసిన విలన్ కాదు, హీస్ అన్ అబ్సల్యూట్లీ న్యూ పర్సన్. సో ద రీజన్ వై వెంట్ ఫర్ ద న్యూ పర్సన్ ఇస్ ఆల్సో బికాస్ ఇఫ్ హీస్ అ న్యూ పర్సన్ నోబడి నోస్ వాట్ ఈస్ కేపబుల్ ఆఫ్. రైట్. ఆ నవ్వితే ఎలా ఉంటుందో తెలియదు, మాట్లాడితే ఎలా ఉంటుందో తెలియదు, నడిస్తే ఎలా ఉంటుంది, వీ డోంట్ నో మచ్ అబౌట్ హిమ్. సో ఎనిగ్మా అనేది ఉంటుంది. కానీ ఎనిగ్మాతో పాటు నాకు భయం కూడా కావాలి. ఇట్స్ డబుల్ ఎడ్జ్ సోర్డ్. సో ఆ పాయింట్లో ఆ బ్రూటల్గా చంపాడు, ఆ డెత్ అంత బ్రూటల్గా ఉంది, వీడు చేసాడు అన్నప్పుడు నేను విలన్ చూసి భయపడతాను వాజ్ మై దిస్ థింగ్. అండ్ వెన్ ద కట్ వాజ్ డన్, అనిల్ పుట్ దిస్ బంచ్ దేర్ అండ్ అంత ప్రాపర్గా స్టిచ్ చేసేటప్పటికి ఐ వాజ్ లైక్ సార్టెడ్. ఇప్పుడు దట్ ఫియర్ ఇస్ స్టిల్ దేర్ అండ్ ద న్యూ పర్సన్ అనే ఒక ఇది లేదు. ఎనిగ్మా ఇస్ స్టిల్ క్యారింగ్ ఇన్ టు దట్ నరేటివ్. బట్ ఇక్కడ ఉండే ఈ సినిమాటిక్ లిబర్టీస్ ని ఎలా వాట్ యూ కాల్, ఇప్పుడు ఆ బెగ్గర్ దూరం నుంచి ఉన్నాడు కదా, ఆ బెగ్గర్కి అక్కడెక్కడో దూరంగా ఉన్నవాడు చీకట్లో నవ్వితే కనిపిస్తుందా అనే క్వశ్చన్ వస్తుందని మీకు అనుకున్నారు కదా. ఓకే, అది ఈ క్వశ్చన్ కోసం ఆన్సర్ చేయడానికి ఇది ఈ క్వశ్చన్ దూరంగా ఉన్నవాడికి ఎట్లా కనిపిస్తుంది అనే క్వశ్చన్ ఒకటి రావచ్చేమో అని లైటింగ్ వేసారా? అంత ఆలోచించలేదు డార్లింగ్. నవ్వుతున్నప్పుడు డార్క్నెస్ లో పెట్టాం కదా, నవ్వుతున్నప్పుడు మన డిఓపి పుట్ దట్ లైటింగ్ ఎఫెక్ట్ అండ్ ఆల్ దిస్, అందులో నవ్వు క్యాప్చర్ అయింది, కట్లో అది పెట్టాం అంతే. ఓకే, అంటే అనిపిస్తుంది కదా అంత దూరంగా ఉన్నాడు కదా, ఇట్స్ అ వెరీ నార్మల్, చిన్నగానే ఉంటది. యా, సో వాడు నవ్వాడు అని చెప్పడం వల్లనే కదా వీడు లేకపోతే జస్ట్ అనదర్ గా ఏమో మార్నింగ్ 5 o'clock ఎవడో నిలబడున్నాడు అనుకోవచ్చు. అది ఐ కెన్ సే, ఐ విల్ డెఫినెట్లీ సే దట్ ఇస్ అ సినిమాటిక్ లిబర్టీ వి టుక్. నాకు బెగ్గర్ సా దట్ స్మైల్. యా, ఆ డిస్టెన్స్ వల్ల. యా, డిస్టెన్స్, బికాజ్ ఇట్స్ ఇది యాక్చువల్లీ 12 Angry Men చూసారు కదా మీరు. 12 Angry Men లో పాయింట్ ఒకటి రేజ్ అవుతుంది కదా, లైక్ ముసలావిడ దూరం నుంచి వాడిని చూసిందంట, అంటే ముసలావిడకి అంత దూరం ఉన్నది ఎలా కనిపిస్తుంది అని, ట్రైన్ కూడా వెళ్తుంది, సో ఎలా కనిపిస్తుంది అనేది వాళ్ళు డీబంక్ చేస్తాడు దాన్ని. సో దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్ యూ దిస్. బట్ ఇట్స్ ఓకే, నాకు ఒక డౌట్, ఒక మర్డర్ చేయడానికి ఇంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకునే ఒక మర్డర్ చేయడానికి ల్యాబొరేటరీ లాగా ఇంతకు ముందు ఒకరిని రీసెర్చ్ చేసి ఒకరిని లేపడానికి ఇంకొకరిని లేపేవాడు. ఒక జైని చూసిన వెంటనే అంత ఇన్స్టింక్టివ్ గా గన్ను పట్టుకుని పరిగెత్తేసేయడం అనేది అది నాకు. యా, సో బేసిక్లీ Sadhu prides in character. This fellow prides in his identity and his process. Anonymity also. Anonymity. Evaru nakana nenu evariki kanapandu ne evariki teliyadu ane idi danto. The reason why we named it Sadhu is because my reference for the villain was Shadow. Okay. So అందుకే Sadhu basically. So ఆ దీంట్లో if you see Sita, we have no, I really won't apologize అనగానే ఇలా కాలు మీద కాలు వేసుకుంటాడు. లైక్ ఇచ్చి పడేసిన, దట్ ఈస్ వాట్ ఐ యామ్, యూ కెన్ నెవర్ ఫైండ్ మీ అనే దీంట్లో కాలు మీద కాలు వేసుకున్న తర్వాత సంబడి కమ్స్ నాక్స్ ద డోర్ అండ్ ఆస్క్స్, ఆడిగో హర్ట్ అయిపోయింది, అడిగి ట్రిప్ అయిపోయాడు. ట్రిప్ అయిపోయి హీ కమ్స్ రన్నింగ్ టు అసాసినేట్ హిమ్ దేర్. అదే కంటిన్యూషన్ హీ కమ్స్ డౌన్ టు హిస్ హాస్పిటల్ టు కిల్ హిమ్ ఆల్సో. దెన్ హీ హెస్ అ కాల్ విత్ బషీర్.
ఇది కాదు సాధు నువ్వు, దిస్ ఇస్ నో నాకు తెలిసిన సాహు ఇది కాదు, ఫోకస్ కాదు, హిస్ మోర్ ఫోకస్ ఇన్ ఆల్ దిస్ స్టఫ్. దట్ ఈస్ వెన్ హీ ప్లాన్స్ దట్ అగ్గిపెలలు అవన్నీ, హీ ప్లాన్స్ దట్ దిస్ థింగ్. అండ్ దట్ ఈస్ ద రీజన్ వై హీ డస్ నాట్ కిల్ హిమ్ అట్ ద మోండా మార్కెట్ ఆల్సో. చూడగానే ఫస్ట్ గన్ మీ చేతికి వెళ్తాడు, గన్ మీ చేతికి వెళ్ళి దెన్ హీస్ లైక్ నో దిస్ ఇస్ నాట్ వాట్, లెట్ మీ బీ కూల్. అప్పుడు కూల్ అయ్యాడు బేసిక్లీ. ఆఫ్టర్ బషీర్తో మాట్లాడిన తర్వాత కొంచెం కంపోజ్ అయ్యాడు. సో ఇట్స్ లైక్ ద రీజన్ వై హీ వెంట్ అవుట్ ఆల్సో is because there is no extension to his death. He does not have to make it look like a accident. He does not make it have to look like anything else. Adoka random person who came to find out. I just have to kill him off and finish him off. Anduke hero ni champadaniki vachinappudu kuda what disguise eskola, because nobody's gonna identify him saying that when you investigate this person, ఈ నెవర్ జంపర్ ఇన్వెస్టిగేట్ చేస్తే వాడి ఫ్రెండ్స్, వాడి ఫ్యామిలీ చుట్టుపక్కల వీడి మీద ఏమైనా, వీడికి ఏమైనా హై పొటెన్షియల్ థ్రెట్ ఏమైనా ఉందా చెక్ చేస్తే ఆ సర్కిల్లో దేంట్లో కూడా సాధు అనేవాడు ఆ లిస్ట్లోకి రాడు. ఈజ్ జస్ట్ ర్యాండమ్ గా దట్ ఈస్ కిల్లింగ్ ఆఫ్. సో వాడు దానివల్ల బ్యాగేజ్ ఏం లేవు. ఓకే. సో అచ్యుతిని చంపాలి అంటే ఎక్స్పెరిమెంట్ చేయాలి, యాక్సిడెంట్ అనే ఒక ప్రాసెస్ ఏదైతే ఉందో ఫిగర్ అవుట్ అవ్వాలి, వాడు చావాలి. అప్పుడు హీ కెన్ ఇంప్లిమెంట్ దట్ ఆన్ టు విక్రాంత్. బట్ వీడి దగ్గర అంటే బ్యాగేజ్ ఏం లేదు, జస్ట్ గో ఫకింగ్ పుట్ అ బుల్లెట్ ఇన్ ది సైడ్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ దేర్. దట్ ఈస్ ది లాజిక్ బిహైండ్ ఇది. బట్ ఫస్ట్ పాయింట్ ఇంటర్వ్యూ క్లైమాక్స్ అదే చెప్తాను. ఆ రోజున వెనకాల పడకపోయి ఉంటే, ఇఫ్ యు నాట్ కమ్ బిహైండ్ ని, ఇక్కడ దాకా వచ్చేవాడు కాదు. దట్ ఈస్ టచ్ అయిపోయినాడు, పిల్లకాయలు టచ్ అయిపోయినాడు, వచ్చాడు. అందుకే నాకు గుచ్చుకుంటే కూడా వాడు పట్టించుకోకుండా పరిగెత్తేది. సి ఐ టెల్ యూ ద రీజన్ ఫర్ దట్. సో అది నాకు కమ్యూనికేట్ అవ్వలేదు అనిపించింది. I'll tell you ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ ఎంజాయ్డ్ దట్ దిస్ థింగ్. నేనేమనుకున్నానంటే వీడు చంపడానికి ఇంత ఫోకస్ లో ఉన్నాడు కాబట్టి అది గుచ్చుకున్నా కూడా వీడు పట్టించుకోకుండా, అంతే దట్ ఈస్ ఆల్, అంతకన్నా ఏం లేదు. బట్ ఐ టెల్ యూ మై రీజన్ ఫర్ దిస్ థింగ్. సో అగైన్ మై విలన్ ఇస్ అ న్యూ పర్సన్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ యూఆర్ యాక్చువల్లీ సీయింగ్ హిమ్ ఇన్ టు ద యాక్షన్. సో మనం అంటే లిటరల్గా విలన్కి ఇంట్రడ్యూస్ చేస్తున్నా, వీడిని చూసి భయపడండి అని చెప్పి. సో ఈ పాయింట్లో ఇఫ్ యూ సీ ఎనీ, మన వేరే సినిమాలు చూసినప్పుడు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఒక పెద్ద సోడ్ తీసుకుంటాడు, ఒక తలకాయ నరికేస్తాడు, ఆర్ somebody is asking for something and he chops off his hand. So or he goes and kills like 10-15 people. Villains intro. నేను దానికి రిలేట్ అవ్వను, బికాస్ నోబడి చాప్డ్ ఆఫ్ మై హెడ్, నోబడి చాప్డ్ ఆఫ్ మై హ్యాండ్. ఐ జస్ట్ నో ఇట్ ఇస్ ఇంత దరిద్రుడా ఆర్ ఇంత వైలెంట్ పర్సనా అనే దీనికి వస్తుంది. కానీ ప్రతి ఒక్కరికి ఏదో పాయింట్లో మీకు ముల్లో ఏదో గుచ్చుకుని ఉంటుంది. అండ్ దట్ ఈస్ లైక్ అనుకుంటా నొప్పుడుతుంది, అంటే మీకు గుచ్చుకుని అబ్బా అంట నేను. సో అలాంటిది ఐ వాంట్ టు షో దట్ పర్సన్, వాడికి మేక్ దిగినా సరే ఈయన చంపాలన్న ఫోకస్లో ఉన్నాడు. ఆ కాలుకుండే మేక్ ఇస్ నాట్ డిస్టర్బింగ్ హిమ్. లైక్ రియాక్షన్ కూడా ఉండదు కదా, రియాక్షన్ కూడా అసలు దాన్ని చూసుకోవడం కూడా ఏమీ ఉండదు. లాస్ట్ లో వచ్చి ఆ పిన్ తీసి జరుగు పెట్టుకుంటాడు. లాస్ట్ లో వచ్చి జస్ట్ లుక్స్ ఎట్ ద పిన్, నా కాల్లో గుచ్చుకున్న ముళ్ళు అంటే వాడివి నువ్వు అని చెప్పి. దట్ ఈస్ ఆల్ హిస్ సింబాలిక్ దిస్ థింగ్ ఇస్. బట్ ఆ మేక్ గుచ్చుకున్నప్పుడు ద ఇంటెన్షన్ వాజ్ ఆడియన్స్ ఏంటి తొక్కేసి రియాక్ట్ అవ్వట్లేదు ఏంటి. అండ్ ద వే హీస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ దట్ ఈస్ అక్కడి నుంచి పరిగెట్టడం, వైరల్ పట్టుకోవటం, అదే కాల్ మీద ల్యాండ్ అవటం, స్టాండింగ్ ఆన్ దట్. ఇన్ఫ్యాక్ట్ సౌండ్ ఎఫెక్ట్స్లో మీకు కొంచెం మీరు ఇంట్లో విన్నారు కాబట్టి నాడు పరిగెడుతున్నప్పుడు ఆ మేక్ టక్ 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 సౌండ్ కూడా వస్తూ ఉంటుంది. దట్ ఈస్ అ వెరీ ఈరీ, అంటే బడ్జెట్ సౌండ్ సిస్టమ్ తీసుకున్నా మేబీ ఇక కొంచెం అట్మాస్ సౌండ్ డిజైన్ చేస్తున్నప్పుడు వి యాక్చువల్లీ పంప్ దట్ థింగ్ అప్. ఆ దాన్ని పంప్ చేసిన తర్వాత దట్ వాజ్ మరీ ఎక్కువ డిస్టర్బ్ చేసేస్తుంది అనమాట. సో సింగ్ సినిమా సచిన్ లైక్ కొంచెం తగ్గిద్దాం, మరీ ఎక్కువ ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఏంటండి ఇఫ్ యు సీ ఆ ఎస్పెషల్లీ మెట్లు ఎక్కుతున్నప్పుడు మెటల్ దాని మీద బ్లడ్ లా అవుతుంది కదా, అక్కడ టక్ అని సౌండ్ వస్తుంది అక్కడ. ఓకే, ఎవ్రీ ఆల్టర్నేట్ స్టెప్ టక్ 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 సౌండ్ వస్తుంది. సో ఆ మేక్ గుచ్చుకోవడం నా ఎక్స్పీరియన్స్, అందరికీ అయ్యే ఎక్స్పీరియన్స్. అది గుచ్చుకున్నా వీడికి ఏం, ఇన్ఫ్యాక్ట్ థియేటర్లో కూర్చున్నప్పుడు మై సన్ వాజ్ హియర్, మై వైఫ్ వాజ్ హియర్, చేయబట్టుకున్నా సినిమా. Do they know the story? No, they don't. Okay. పట్టుకున్నా ఆ సీక్వెన్స్ రాగానే బోత్ ఆఫ్ దెమ్ అని చెప్పి ఆ రియాక్షన్ వాజ్ దిస్ థింగ్ అనమాట. సో దిస్ ఫెలో ఇస్ దట్ పవర్ఫుల్ అని చూపించడానికి ఐ డోంట్ నీడ్ అ నైఫ్, ఐ డోంట్ నీడ్ అ గన్, ఐ డోంట్ నీడ్ లాట్ ఆఫ్ బ్లడ్. వన్ మేక్ కెన్ టెల్ మీ దట్ దిస్ గా ఇస్ దిస్
extreme determined person and he might go any extent to kill the hero. I'll tell you, ఈ ఏప్రిల్ 1 విడుదలైన సినిమా ఉంటుంది. అందులో ఆయన పేరేంటి, మన కామిక్ భగవాన్ గారు, కృష్ణ భగవాన్ గారు ఇస్ ద విలన్ ఇన్ దట్. ఓకే, సో హిస్ సిస్టర్ ఇస్ ప్రెగ్నెంట్ ఆర్ నాట్ మ్యారీడ్, షీ ఇస్ ప్రెగ్నెంట్ ఆర్ సంథింగ్. ఇంట్లో గొడవ అవుతూ ఉంటుంది. హీ కమ్స్ అండ్ లైక్ ఏంటమ్మా ఎందుకు తిరుగుతున్నారు, తిట్టకండి రా అమ్మ అంటే. లైక్ అప్పటిదాకా శాడిస్ట్ లో కూడా కనపడ్డు. రా అమ్మ అని తీసుకెళ్ళి హీ టేక్స్ హర్, వెళ్ళి ఫట్టుని తలిపేస్తాడు. హర్ ఫింగర్స్ ఆర్ ఇన్ దిస్ థింగ్. జస్ట్ దట్ దిస్ థింగ్, ఆ తలుపు వేసేటప్పటికి ఆ అమ్మాయి గట్టిగా అరిచినప్పటికీ అరుపు సెకండరీ, ఆ తలుపు ఇలా అనగానే మన గుండె జరగదు, అయిపోయిందిరా బాబు. సో దట్ ఈస్ అ పెయిన్ దట్ ఐఎమ్ రిలేటెడ్ టు. And relatable pain is always something I will feel it. So that was the other example. Simple ways to this thing. Establish evil. So, yeah. నాకు కీ సీక్వెన్స్ బాగా నచ్చింది. Thank you. Like that is the sequence నేను చూసినప్పుడు fuck man, I would have liked this, enjoyed this, watching this with the crowd అని చెప్పి. Because I'm sure అది యాక్చువల్లీ ప్యాక్డ్ థియేటర్ లో చూస్తే హై ఇచ్చే మూమెంట్ అది. అండ్ నాకు అక్కడ మృత్యుంజయ టైటిల్ థీమ్ సాంగ్ మొదలవుతుంది కదా, ఇట్స్ డామ్ గుడ్. ఆయన వంగిన వెంటనే ఇలా క్లోజ్ డాలీ వచ్చి ఇట్స్ దట్ హోల్ సీక్వెన్స్ అండ్ లోపల గ్యాస్ లీక్ అవుతుంది అనుకోవడము, వెరీ నైస్లీ రిటర్న్. ఇట్స్ మాస్ యాక్చువల్లీ, బేసికలీ మైండ్ మాస్ అంటే మైండ్ మాస్ బాగుంది. ఓకే, వెయిట్ ఏ సెక్, రివీల్ అయిపోయింది వీడే చంపాడు, ఇందుకోసం చంపాడు. ఇప్పుడు సెకండ్ హాఫ్ ని ఏ డైరెక్షన్ లో తీసుకెళ్లాలనేది. ఇంటర్వెల్ వాజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఇంటర్వెల్ కి విలన్ హీరో ఎవడో తెలుసు, హీరోకి విలన్ ఎవడో తెలియదు. వాడికి ఒక వేగ్ డిస్క్రిప్షన్ ఉంది అంతే. బట్ ఈస్ ఆల్ ఇట్ ఇస్. నౌ హీఈస్ ట్రైంగ్ టు కిల్ హిమ్. వాడు చంపడానికి తిరుగుతున్నాడు, వీడు మిస్ అవుతున్నాడు. అండ్ ఇట్ ఈస్ మిస్సింగ్ నాట్ బై లక్ ఆర్ జస్ట్ బై లక్. ఫస్ట్ టైం మిస్ అయింది, వాడు ట్రేట్ వల్ల మిస్ అయ్యాడు. వేషాలు మార్చుకుని ఏదో కాల్ వచ్చింది, కస్టమర్ ఉన్నాడు. ఫస్ట్ టైం వచ్చేసి ఫస్ట్ టైం అంటే డిస్క్రిప్షన్ దే గెట్ ఇట్ రాంగ్, నో లైక్ బట్టతల, అది కంప్లీట్లీ వాడు కంప్లీట్ రాంగ్ లో ఉన్నాడు. హీరో ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్ టాంజెంట్. సి జనరలీ మనం రాసుకుంటున్నప్పుడు, థ్రిల్లర్స్ రాస్తున్నప్పుడు, మిస్టరీ రాస్తున్నప్పుడు, వన్ ప్రాబ్లమ్ వీ హ్యావ్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ క్రైమ్ అండ్ క్రిమినల్ ఆల్వేస్ 2 dots అంతే. ఇది చచ్చిపోయాడు, ఇది చంపాడు. బట్ దెన్ వాట్ వీ డూ, వీ పుట్ 3 or 4 ఆప్షన్స్. ఒక జంక్షన్కి వచ్చిందో ఇటొక రోడ్ ఉంది, ఇటొక రోడ్ ఉంది, ఇటొక రోడ్ ఉంది, ఇటొక రోడ్ ఉంది, ఇటొక రోడ్, 4 roads ఉన్నాయి. ఈ రోడ్లో వెళ్ళున్నాడు. సో ఫస్ట్ ఐ చూస్ దిస్ అండ్ దెన్ ఐ గో టు ద నెక్స్ట్ వన్, దెన్ ఐ గో టు ద నెక్స్ట్ వన్, ఫైనలీ ఐ కమ్ టు ద 4th one, విచ్ ఐ డిడ్ వాంట్ టు ప్లే ఇన్ మై నరేటివ్. ఈ డిడ్ పాసిబిలిటీస్ ఇవి అని చెప్పి. సో దట్ వాస్ ద ఫస్ట్ కాన్స్టెంట్ ఐ హ్యాడ్ ఇన్ మై మైండ్, వేర్ ఇట్ ఈస్ నాట్ హూస్ డన్ ఇట్ కాదు మంది. సో ఇంటర్వెల్ కార్డ్ తెలిసిపోయిన తర్వాత ఇట్స్ నాట్ హూ డన్ ఇట్, ఇట్స్ నాట్ వై డన్ ఇట్ ఆల్సో, బికాజ్ ఎందుకు అనేది కూడా బ్యాంక్ అది హీరో ఫిగర్డ్ అవుట్ ఎందుకు చంపాడు అని చెప్పి. ఇట్స్ పర్సనల్ బేసికలీ. సెకండ్ హాఫ్ ఇస్ పర్సనల్. యా, ఇద్దరికి పర్సనల్ అది. ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ ద డెత్స్. డెత్స్ ఆర్ టేకెన్ కేర్ ఆఫ్ ఇన్ అ వే. ఇట్స్ ఆల్ అబౌట్ finishing him off, giving justice to the girl and saying it's not, I can always come and say మీ నాన్న చంపేశారమ్మా. That is not what it is. వాడిని కూడా పంపించేసాము, ఇప్పటికీ మీ నాన్నకు సారీ చెప్పేసి ఉంటాడు. ఇట్స్ ద సెంటెన్స్ ఎండ్స్ విత్ దట్. నీ క్వశ్చన్కి కంప్లీట్ ఆన్సర్ ఇస్తా. ఇట్స్ నాట్ లైక్ హీ నోస్ ఫాదర్ని చంపేశారని చెప్పి. యా టెల్ హర్ షీ ఆ అమ్మాయికి ఉండే ఐక్యూకి, ఆ ఏజ్కి, షీ అండర్స్టాండ్ దట్ హూవర్ డిడ్ ఇంజస్టిస్ టు మై ఫాదర్ ఇస్ ఆల్సో బీన్ జస్టిస్ హాస్ బీన్ సర్వ్డ్. అది అర్థం అవ్వాలి ఆ అమ్మాయికి. సో అందుకే మొత్తం మిగతా ఎంటైర్ నరేటివ్ గోస్ ఇన్ టు దట్ స్పేస్. సో ద నెక్స్ట్ హాఫ్ ఎంటైర్ జర్నీ వాడు ఉన్నాడు, ప్రూవ్ చేయాలి, ప్రూవ్ చేసిన తర్వాత ఇఫ్ పాసిబుల్ ఐ విల్ ఇన్ఫ్లిక్ట్ జస్టిస్ ఆన్ హిమ్. దట్ ఈస్ ద సెకండ్ హాఫ్. సో ఐ లాస్ట్ యు. వేర్ వాస్ వాట్ వాస్ ద క్వశ్చన్? కీ మన ఫస్ట్ మొదలైంది కీ నుంచి, దాని నుంచి మన సెకండ్ హాఫ్ సో కీ దగ్గర ఇన్ మైండ్ వెన్ వీ హ్యాడ్ దిస్ థింగ్. సో ఫస్ట్ వాట్ ఐ రోట్ వాజ్ తాళం ఉంటుంది కదా, ఈ పెద్ద కప్పలు ఉంటుంది, వాట్ ఎవర్. సో ఇట్ హ్యాస్ అ హోల్ దట్ గోస్ త్రూ అండ్ త్రూ. కీ పెడితే వెనకాల ఫ్లాట్ ఉండదు, కన్నం ఉంటుంది చిన్నది. పాత కీస్ అనుకోండి, ద హోల్ డస్ నాట్, ద కీ గోస్ ఆల్ ద వే టిల్ ద ఎండ్, వెనకాల చిన్న హోల్ ఉంటుంది. ఆర్ వాట్ హీస్ డన్ ఇస్, లేదనుకోండి, వాట్ హీస్ డన్ ఇస్ హీస్ టేకెన్ అ వైర్, ఆ వైర్ తీసుకొచ్చి తాళంలో పెట్టాడు,
ఇది కాపర్ కైర్ దిస్ థింగ్, అది లోపల నుంచి వచ్చి ఇట్స్ ఆల్రెడీ కనెక్టెడ్ ఇన్ ద ప్లగ్ దట్ ఈస్ బీన్ ప్లగ్ వచ్చేసాడు ఇట్ బేసిక్లీ. సో నౌ ద మూమెంట్ యూ పుట్ ద కీ ఇన్ టు దిస్ థింగ్, హీరో విల్ డై. రైట్. అండ్ వీ వర్ లైక్ ఓకే ఆల్రెడీ కరెంట్ వాడేసాం, వీ ఆల్రెడీ యూస్ కరెంట్ టు కిల్ విక్రాంత్ అండ్ అచ్యుత్ అండ్ ఆల్ దిస్ స్టఫ్. అండ్ ఈ కీ ఇస్ అ టూ స్మాల్ థింగ్ టు ఇట్స్ బ్యాంగ్ షాక్ కొడుతుంది అంతే, బికాస్ ఐమ్ నాట్ హోల్డింగ్ ద కీ లైక్ దిస్ అండ్ పుట్టింగ్. గట్టిగా గ్రిప్ చేసుకుని ఉంటే ఇది ఇలా పెట్టినప్పుడు తీసేస్తాడు, తీసేస్తాడు. సో ఇట్ ఇస్ టూ స్మాల్ థింగ్, వాట్ డు వీ డూ? సో అన్నప్పుడు వీ హ్యాడ్ దిస్ ఐడియా ఆఫ్ ఫైర్ ఇస్ అనదర్ దిస్ థింగ్. సో ఫైర్తో చేయొచ్చు అని చెప్పి. సో ఫైర్తో చేయాలంటే జస్ట్ స్మాల్ ఫైర్ ఇస్ నాట్ రిక్వైర్డ్, పెద్దది ఉండాలంటే గ్యాస్ ఓపెన్ చేశారు, తీగనే బ్లాస్ట్ అవుతుంది. అండ్ దిస్ థింగ్ హీల్ బి either he'll burn to death or he'll fall off the building or whatever. చేయాల్సిన మ్యాక్సిమం డ్యామేజ్ చేసేస్తుంది సిలిండర్ బ్లాస్ట్ అయితే. దిస్ థింగ్. సో అందుకే మీరు చూస్తే హీరో ఫస్ట్ తాళం కూడా చూస్తాడు, బికాస్ ఆ ట్రేస్ ఆఫ్ ఫస్ట్ తాళం పెడితే షాక్ కొట్టే ట్రేస్ ఇంకా మిగిలిపోయినాయి అందులో ఆ రైటింగ్ లో. అందుకే ఫస్ట్ ఈ చెక్స్ అండర్ ద కీ ఫస్ట్. సో దట్ ఈస్ హౌ ద మెకానిజం వాజ్. గ్యాస్ లీక్ ఉంది, బ్లాస్ట్ అవుతుంది. అండ్ ట్రస్ట్ మీ, ఐ డి నాట్ నో సమ్ అవన్నీ పెట్టిన తర్వాత షూట్ అప్పుడు అన్నీ పెట్టిన తర్వాత ఐ వాంట్ చెక్ ఏమవుతుంది అని. ఓపెన్ చేయడం చుట్టూ కలిపోయింది అది, ఎవ్రీథింగ్ బర్న్డ్. ఇంకా దానికి ఆయిల్ వేయలేదు. ఇటుపక్కని అగ్గిపుల్లలు పెట్టాము, ఇటుపక్కని రఫ్ సర్ఫేస్ ఉంది, మ్యాచ్ బాక్స్ ఉంటుంది, ఇది పెట్టాము. జర తలుపు మూసారు, ఆర్ట్ అసిస్టెంట్స్ తలుపు మూసారు. మూసిన అసలు అంటుకుంటుందా అంటుకోదా ఏం చూద్దాం అని చెప్పి జస్ట్ లాగా అనమాట. ఒక్కసారిగా ఒకటి అంటుకుంటే అన్ని అంటుకుంటాయి కదా, ఫుల్ థ్రెడ్ ఉందన్నమాట. జుప్పు అంటుకుని ఎవ్రీథింగ్ బర్న్, ఎవ్రీబడి కేమ్ రన్నింగ్ లైక్ దిస్ ఇస్ గోయింగ్ టు వర్క్. జుట్టు కాలిందా? ఇదంతా కాలిపోయింది. ఐ హ్యాడ్ లాంగ్ హెయిర్, ఇదంతా సప్పని కాలిపోయింది. అండ్ ఎవ్రీబడి వర్ లైక్, అవర్ బిగ్గెస్ట్ ఎక్సైట్మెంట్ వాజ్ దిస్ ప్లాన్ యాక్చువల్లీ వర్క్స్, ఇట్ ఇస్ నాట్ లైక్ వి ఫేకింగ్ ఇట్ అండ్ ఆల్ ద స్టఫ్. సో అలాగా ఓకే, సమ్ ట్రివియా అండ్ ఆల్. So no, we need more of these. Okay, trivia. So alaga this trick was that. So how does hero escape? Villain's plan is to burn him to death. So how does he escape? How does he get out of it? Chinna key check చేసుకున్నాడు, కీతో కొట్టాడు. కొట్టిన తర్వాత he understood the villain is here. కానీ ఎక్కడున్నాడో తెలియదు. He doesn't know where he is, who he is, how he looks తెలియదు. Now ఇక్కడ దాకా వచ్చాడంటే హీ మైట్ హ్యావ్ అ గన్ ఆల్సో, హీ మైట్ హ్యావ్ వెపన్ ఆల్సో. అండ్ ఓకే కొంచెం ఓవర్ థింక్ చేసినా సరే హీఈస్ నాట్ ఎట్ అ స్నైపర్ డిస్టెన్స్, లేకపోతే ఇప్పటికి కొట్టేసేవాడు. ఇంతగా ఓవర్ థింక్ చేస్తే దూరం వెళ్ళట్లేదు కానీ స్నైపర్ లేరు. సో హీ ఖచ్చితంగా వెపన్ ఉంటుంది, కత్తితో పొడుస్తాడు, గన్తోనే కాలుస్తాడు. నౌ హీ బెన్స్ డౌన్, దట్ ఈస్ హీ డ్రాప్స్ ద కీ. అక్కడికి తేడా కొట్టింది, కీ లోపల కీ పడేసాడు ఏంటి అని చెప్పి. బికాస్ ఇద్దరు ఈక్వల్లీ స్మార్ట్, నాట్ లైక్ హాఫ్ దమ్ కూడా కాదు. పడేసాడు, కిందకి వెళ్ళాడు, కీ తీసుకుని కిందకి వచ్చాడు. అండ్ యాజ్ హీ కమ్స్ అవుట్, ఆర్ కింద పడేసిన తర్వాత యాజ్ హీ కమ్స్ అవుట్ హీ డజంట్ లుక్ ఎనీవేర్. ఎక్కడా చూడకుండా ప్యానిక్ ఉందో పక్కన, ఎస్కేప్ అవ్వాలని ఇంటెన్షన్ ఉంది, ప్యానిక్ ఉంది. హౌ డు ఐ గెట్ అవుట్ ఆఫ్ హియర్? వన్స్ లాజిక్ ఇస్ ఫంక్షనింగ్, ప్యానిక్ ఇస్ ఫంక్షనింగ్, అడ్రినల్ రష్ అయితే ఉంటుంది. ఆ దీంట్లో హీ గోస్ అండ్ స్లాప్స్ హిమ్. He goes and slaps that guy. Now the moment he slaps him, I put a smile on Sadhu's face. So he's like, "Niya multi torch gottaru nuvu. You're outwitting me every time." Yeah. And it is not like an easy. అంటే వాడి ఈగో ఏంటి, నేను ప్లాన్ వేస్తే చచ్చిపోయినోడికి చచ్చిపోయిన తెలియదు, మంటరం తెలియదు. అలాంటిది 1-2 సార్లు డాడ్జ్ కొడుతున్నావు నువ్వు. దట్ ఈస్ వాట్ హీ సేస్ ఇన్ ద ఎండ్ ఆల్సో. ఇన్ఫ్యాక్ట్ స్టార్టింగ్లో రాసినప్పుడు సాధు సేస్, ఒక వర్షన్లో సాధు సేస్, నువ్వు క్రైమ్ రిపోర్టర్ అవ్వకపోయింటే ఆర్ నువ్వు ఇన్వెస్టిగేట్ చేయకపోయింటే యూ వుడ్ హ్యావ్ బీన్ ఫ్రెండ్స్ అంటాడు. అండ్ హీరో ఇస్ లైక్, నువ్వు మర్డర్ అయిపోయింటే వీ వుడ్ హ్యావ్ బీన్ ఫ్రెండ్స్ అంటాడు. సో దట్ ఈస్ ద కాన్వర్సేషన్ హౌ ఇట్ బికమ్స్. అద్దరు మధ్య కెమిస్ట్రీ బేసిక్లీ. ఇట్ వాజ్, నేను రాసుకున్నంత కూడా కెమిస్ట్రీ బిట్వీన్ హీరో అండ్ సాధు ఓన్లీ. సో అంటే ఇట్స్ ఆల్వేస్ నైస్ టు ఫైట్ అ వర్దీ అపోనెంట్. ఇప్పటిదాకా చంపుతున్న మజా రావట్లేదు ఆడికి. అండ్ అదర్ ఈజ్ సోషియోపాత్, ఖచ్చితంగా మనుషులు చంపుతున్నాడంటే సోషియోపాత్ అయ్యాడు. ఇట్ డజంట్ రిమోర్స్ ఆన్ డెక్స్ అండ్ ఆల్ ద స్టఫ్. అండ్ కథలో కూడా ఇంకో డైలాగ్ ఉంటుంది, అది మళ్ళీ ఎడిట్లో పోయింది. దట్ డిఫైన్స్ సాధు వెరీ నైస్లీ, బట్ దెన్ దిస్ అ రిస్క్ ఆల్సో.
బషీర్ ఇంటికి వచ్చినప్పుడు వెన్ హీస్ కిల్లింగ్ బషీర్, అవసరమా సాధు అంటాడు. అంటే దీన్ని ఎవరో తెలియకుండా మా ఇంటి దగ్గర వచ్చేసాడు, నీ దగ్గర రావడం పెద్ద కష్టం కదా వాడికి అంటాడు. అన్నప్పుడు అదే డైలాగ్, దిస్ నెక్స్ట్ డైలాగ్ వాడికి చాలా మంది ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ కాన్వర్సేషన్ మొత్తం లేదు కదా, లేదు ఉంచొచ్చుగా, బాగుందిగా. నాకు కట్ పడింది, ఇట్ వాస్ ఇంటర్ కట్ సీక్వెన్స్. ఇక్కడ ఇటువైపు హీస్ టాకింగ్ టు ద కాంట్రాక్ట్ కిల్లర్ ఇన్ ద జైల్, దానికి కౌంటర్ డైలాగ్ వాస్ హ్యాపెనింగ్ ఇన్ ద హౌ డస్ అసాసిన్ థింక్ అనే దానికి. సో ఈ క్వశ్చన్ ఇక్కడ ఆన్సర్ పడుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఐడెంటిటీ అని కానీ, మోస్ట్ ఇంపార్టెంట్ కాంట్రాక్ట్ అని కానీ, నీ కాంట్రాక్ట్కి ఏం కాదు, నీ పేరుకి నా పేరుకి ఇది కానివ్వను. ఆ ఎడిట్ కాల్ తీసుకోవడంలో 1 or 2 డైలాగ్స్ మిస్ అయిపోయినాయి. ఓకే, ఇక్కడ కాంట్రాక్ట్ కిల్లర్ జైల్లో కాంట్రాక్ట్ కిల్లర్ చెప్తా ఉంటారు, ఇక్కడ బషీర్ దానికి ఆన్సర్, బషీర్కి సాధు. ఓకే, కాన్వర్సేషన్ ఇస్ లైక్ ఇక్కడ క్వశ్చన్ అక్కడ ఆన్సర్, అక్కడ క్వశ్చన్ ఇక్కడ ఆన్సర్ లా ఉండేది. అందులో చిన్న ఇది ఎగిరిపోయింది అనమాట. సో ద హోల్ డైలాగ్ వాజ్ ఫ్రమ్ ద బిగినింగ్. దిస్ థింగ్ ఇస్ లైక్ హీ సేస్ వాటి ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు కదా, ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవరో ఒకళ్ళు తీసుకొస్తే ఆడే వస్తాడు దగ్గరికి అంటాడు. విండోస్ వేస్తూ ఆగుతాడు. బషీర్ నీకు అంత చీప్గా అనిపిస్తున్నానా అంటాడు. ఆర్ యూ థింక్ దట్ స్మాల్ ఐ యామ్, అంత చీప్గా అనిపిస్తున్నాను అంటే ఐఎమ్ సారీ సాధు అంటాడు. సో దేర్ దీంట్లో దట్ ఇట్ స్లైడ్స్ టు అ హీరోయిక్ స్పేస్ బేసిక్లీ, ఒక ఆనర్ ఉన్న ఇది అని చెప్పి. అండ్ ఐ వాజ్ లైక్ లిటిల్ స్కెప్టికల్, ఆల్రెడీ వాడిని ఈవిల్గా చూపిస్తున్నాం, మళ్ళీ ఆనరబుల్గా కొంచెం లెట్ మీ లీవ్ హిమ్ ఇన్ దట్ డార్క్ సైడ్ ఓన్లీ అని చెప్పి. యూ సీ దిస్ ఫిల్మ్ డీడే, అది రిషి కపూర్ అర్జున్ రాంపాల్ దావూద్ ని పట్టుకోవడానికి వెళ్తారు, లేదు చూడలేదు. ఓకే, ఇట్స్ అ బ్యూటిఫుల్ సీక్వెన్స్ ఇన్ దట్ వేర్ టెర్రరిస్ట్ కమ్ టు దావూద్ ఇబ్రహీం, వేర్ ఆర్ రిషి కపూర్ సార్, వెన్ హీస్ ఇన్ బిట్వీన్ హిస్ డాటర్స్ మ్యారేజ్, అది దీంట్లో హడావిడిలో ఉంటాడు అనమాట. సో వాళ్ళు వచ్చి ఈ ఊర్లో బాంబు పెట్టాలి అంటారు. అవసరమా, జస్ట్ డైలాగ్ అంతే, అవసరమా అంటాడు. లేదు పెట్టాలి అంట. సరే అంటాడు. జస్ట్ బై ద డైలాగ్, అవసరం అనే డైలాగ్ తో ఐ వాజ్ లైక్ ఇట్ వాజ్ అ ప్రాపర్, ఇంత క్యాజువల్ లాగా చూపించేసారు ఆయన. ఇంత క్యాజువల్ గానే ఏదో పానీపూరిలోకి ఇంకొంచెం ఆనియన్స్ కావాలంటే I saw him as a human. That gangster, వాళ్ళు చాలా ఇంటెన్స్గా టెర్రరిస్ట్లు వచ్చి బాంబు పెట్టాలి, బ్లాస్ట్ చేయాలి, అది ఇది అంటే అక్కడ తింటూ ఉంటాడు. అవసరమా అంటాడు. అంటే హీస్ కన్సర్న్, ఇంకేం చేయలేమా, అదే చెయ్యాలా, దట్ వాజ్ హిస్ ఇంటెన్షన్. ఆ మూమెంట్లో ఫ్రమ్ ఈవిల్ హీ షిఫ్ట్స్ ఒక చిన్న లైట్ టువర్డ్స్ హిస్ హ్యూమన్ యాంగిల్ కనిపిస్తుంది. లేదు చెయ్యాలి అంటే చేద్దాం అంటాడు, అంతే. సో అలాగా ఫర్ మీ ఆ మూమెంట్లో హీ డస్ నాట్ బికమ్, హీస్ నాట్ అ ట్రూ బ్లాక్ ఫర్ మీ. దట్ ఈస్ ద మూమెంట్ వేర్ ఐ సీ అనదర్ సైడ్ ఆఫ్ హ్యూమర్ ఇన్ సైడ్ హిమ్. సో అలాగా ఇందులో వెన్ హీ సేస్ నీకు అంత చీపుగా కనిపిస్తున్నాను అన్నప్పుడు, విండో క్లోజ్ చేస్తుంటాడు, మంచిగా కనిపిస్తున్నాను అన్నప్పుడు, ఐ ఫెల్ట్ వాట్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్ సాధు ఇస్. మరి ఇంత బ్యూటీ ఉంచకూడదేమో హిడికి అని చెప్పి వి కట్ దట్ థింగ్ ఆఫ్ బికాస్ ఇట్స్ కిల్ ద నాకు కనెక్ట్ ఫర్ డాటర్ ద గర్ల్ అండ్ హీరో తగ్గుతుందేమో అని భయం వేసింది. డూ యూ రైట్ అ లాట్ అండ్ దెన్ కండెన్స్ ఆర్ డూ యూ జస్ట్ రైట్ వాట్స్ నీడెడ్? ఐ డోంట్ రైట్ అ లాట్, నేను ఎక్కువ రాయను. I write 20% more than what 20-25% మృత్యుంజయలో ఏమేమి లేవు అట్లా రాసుకున్నది, ఏవి తీసేసింది అంటే ఎడిట్ చేసింది, డిలీట్ చేసింది అలా అడగట్లా. రైటింగ్ స్టేజ్లోనే ఇది అవసరం లేదేమో, మేబీ దిస్ ఈస్ బికమింగ్ టూ మచ్, ఇన్ఫర్మేషన్ రిపీట్ అవుతుందేమో, అలా రైటింగ్ స్టేజ్లోనే ఎలిమినేట్ అయినవి ఏమైనా ఉన్నాయా? రైటింగ్ స్టేజ్లో ఎలిమినేటా లేదు దాన్ని అంటే ఇనిషియలీ వెరీ ఇనిషియల్ వర్షన్ I did not have a girl, పాప లేదు. Okay, like I said, first version that I had, I had hero, I had villain, everything was done, and నాకు అందులో పాప అనే క్యారెక్టర్ లేదు. 2 accidents, both are murders, hero is invested like a crime reporter, he wanna be crime reporters investigating that, అలా villain ఇంకా వెళ్ళాడు అని చెప్పి. But as he went forward, Sunny and everybody were like ఒక ఇమోషనల్ యాంగిల్ పట్టుకోవాలి, లేకపోతే I don't know why villainous hero is traveling. We tried something personal తీసుకొద్దాం, చచ్చిపోయిన వాళ్ళు పర్సనల్ ఎవరో ఉన్నారు అది ఇది అని. Then I was like, for me a hero
ఐ థింక్ వి డిస్కస్ లాస్ట్ టైం ఆల్సో. ఒక మదర్కి అయితే వచ్చేవాడిని కొడుకు అంటారు, ఫాదర్కి అయితే వచ్చేవాడిని కొడుకు అంటారు, అన్నయ్యకి అయితే తమ్ముడు అంటారు. ఒక పరిచయం లేని వాడి కోసం వచ్చేవాడిని హీరో అంటారు. సో ఐ సెడ్ ఐ విల్ నాట్ హ్యావ్ అ కనెక్షన్ బిట్వీన్ ద కిడ్ అండ్ దిస్ థింగ్. కిడ్ని తీసుకొస్తాను, కిడ్ అండ్ దిస్ థింగ్, అండ్ దట్ ఈస్ వాట్ మై హీరోస్ జర్నీ విల్ బి. సో అండ్ ఇదే వే ఇట్ ఈస్ పర్సనల్ టు హిమ్ ఆల్సో కదా, లైక్ తనలో తన చైల్డ్హుడ్ చూసుకుంటున్నాడు కదా, డెత్ వాడి లైఫ్ లో హీ మేక్స్ ఇట్ పర్సనల్ అంటున్నా. లైక్ ఎందుకు కనెక్ట్ అయ్యాడో అమ్మాయితో అంటే దానికి ఒక రీజన్ ఉంది కదా, కనెక్ట్ అవ్వడానికి పర్సనల్. అంటే విలన్ వచ్చి నా ఫ్యామిలీలో అది చేయలేదు. సో okay, one scene that on paper that got deleted. You remember the scene where అత్తమ్మ ఫోన్ చేసి భయపడటం తప్పు కాదు నాన్న, భయపడి యుద్ధం చేయకపోవడం తప్పు, ఆ డైలాగ్ ఉంది కదా, ఆ సీన్ వాజ్ కంప్లీట్ డిఫరెంట్ ఆన్ పేపర్. ఆ తర్వాత షూట్ చేసి కూడా వి రిమూవ్డ్ ఇట్. పేపర్ దట్ వాట్ వాజ్ డిఫరెంట్ వాజ్ హీ కమ్స్ టు ద గర్ల్, ఆ లైట్ పైన అయితే ఉందో లైట్ ఆఫ్ ఉంటుంది, ఇప్పుడు ఫ్లిక్కర్ అవుతూ ఉంటుంది, ఇప్పుడు ఆ పైన లైట్ ఆఫ్ ఉంటుంది, ఆ పైన లేదు పైన లైట్ ఆనే ఉంటుంది, ఆన్ ఉంటుంది. నౌ హీ కమ్స్ అండ్ స్టాండ్స్ అండ్ ఎదురుగుండా ఇంట్లో పాప మెట్ల మీద కూర్చుని ఉంటుంది అన్నమాట, లైక్ ఓపెనింగ్ సీన్ కూర్చున్నట్టు కూర్చొని హీ స్టార్ట్స్ టు టెల్ హర్, డైలాగ్ గోస్ సంథింగ్ లైక్ దిస్. హీ సేస్ ఎవరు నమ్మట్లేదురా అంటే హీస్ నాట్ టాకింగ్ అవుట్ లౌడ్, హీస్ కందు తను మాట్లాడుకున్నట్టు లుకింగ్ ఎట్ ద గర్ల్, హీస్ టాకింగ్ టు హిమ్సెల్ఫ్ లాగా. ఎవరు నమ్మట్లేదు, సీతా మేడం ఏమో వాడు నమ్మట్లేదు, వీళ్ళు నా ఫ్రెండ్స్ కాబట్టి నమ్ముతున్నారు కానీ నిజంగా వాళ్ళకి నమ్మకం లేదు, ఉన్నాడని నీకు తెలుసు నాకు తెలుసు ఇంకా ప్రపంచంలో వాడు నమ్మట్లేదు, ఓడిపోతాను భయం వేస్తుంది అంటాడు. అని చెప్పి హీఈస్ లైక్ ఐస్ ఫుల్ ఆఫ్ టీయర్స్ ఇన్ ఆల్ ద స్టఫ్. కానీ మా అత్తమ్మ ఒక మాట చెప్పేదిరా అంటాడు, ఒక ప్రాబ్లం వస్తేనంట మనుషులందరూ పబ్లిక్ అంతా జనాలందరూ మాట్లాడుకుంటారంట, పవర్ఫుల్ పీపుల్ దాన్ని వాడుకుంటారంట, మీడియా వాళ్ళు దాన్ని హైప్ చేస్తారంట, కానీ ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేయరంట. ఒక్కడు వస్తాడంట అన్ని మొండోడు అంటారంట, వాళ్ళు అడ్డంగా నిలబడతాడంట, నీకోసం ఈ మొండోడు నిలబడతాడమ్మా అంటాడు. అని మాట్లాడుతున్నప్పుడు ఆ అమ్మాయి లేచి నడుచుకుంటూ అలా గేట్ దాకా వస్తుంది. గేట్ దాకా వచ్చి షీ లిసన్స్ సమ్ సౌండ్, షీ కమ్స్ టు ద గేట్ అండ్ ఇస్ లుకింగ్. అంజలి అంటాడు కొంచెం లౌడ్ వాయిస్తో, చూస్తుంది లాగా, షీ లుకింగ్ సమ్వేర్. అంజలి అనగానే షీ లుక్స్, షీ ఇస్ నాట్ ఏబుల్ టు సీ హిమ్, ఎక్కడున్నాడు అని చెప్పి చూసి షీ టర్న్స్ అండ్ గోస్ అవే. అంజలి అంటాడు, అమ్మ వెళ్ళిపోతూ ఉంటుంది, అంజలి అంటాడు. దట్ ఈస్ వెన్ హీఈస్ యాక్చువల్లీ స్టాండింగ్ బిహైండ్ ద లైట్ అండ్ హీ స్టాండింగ్ ఇన్ ద షాడోస్ అండ్ హిస్ హ్యాండ్ ఫాల్స్ డౌన్, ఆ షాడో పడుతుంది లైట్. He looks at his shadow, he looks at the light and is like, దొరికాడు రైడు. Was this thing. బాగుంది కదా ఇది. ఓకే, I'll tell you what. దీంతో ప్రాబ్లం ఏంటంటే, విత్ దిస్ ప్రాబ్లం ఏంటంటే, మీరు ఇందాక అడిగారు కదా, బల్ల మీద ఆల్బర్ట్ అని రాసుంది, ఆ పక్కన 100 సార్లు ప్రాక్టీస్ చేయాలి, సౌండ్ వినగానే హీరోకి ట్రిగర్ అయ్యింది అని. హీరోకి ట్రిగర్ అయింది అన్నప్పుడు ఒక డైలాగ్ 100 సార్లు ప్రాక్టీస్ చేయాలి. సో ఇది ఆ ప్రాక్టీస్ అనగానే హీరోకి ట్రిగర్ అయ్యి వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నాడు బాబాయ్ అన్నాడు. ఇక్కడ ఇట్ వాజ్ ఇంటర్నల్ ఫైట్, ఇంటర్నల్ గా రియలైజ్ అయ్యాడు వాడు నీడ లైట్ వెనకాల దాక్కుంటుంది, హైడింగ్ బిహైండ్ ద షాడోస్ అని చెప్పి. ఇది నాకు ఆర్టికులేట్ అవ్వలా, ఇట్ ఆర్టికులేట్ టు మీ చెప్తుంటే దట్ ఈస్ వెరీ హీ ఫిగర్స్ అవుట్ అబౌట్ సాధు అని చెప్పాను నేను. ఆ మాట చెప్పకపోతే అసలు ఎందుకు లైట్లు అంటున్నాడు, ఎందుకు వెళ్ళాడో నాకు అర్థం కాదు. ఒక డైలాగ్ పెట్టేస్తే మేబీ సంథింగ్ యు డిడ్ంట్ వాంట్ డైలాగ్. I didn't want dialogue. లైట్ ఉంటేనే షాడో ఉంటది. I didn't want to have that very metaphoric dialogue. So that is why we removed that. And the beauty is, was it shot? It was shot on the second day. Naku beauty is, నాకు విష్ణు గారు పరిచయం ఉన్నారు, వి ట్రావెల్డ్ ఫర్ ఇయర్. కానీ ఆన్ సెట్స్ ఆయన పర్ఫార్మెన్స్ అవన్నీ సినిమా చూడటం కానీ ఇత్తలేదు. ఐ థింక్ ఇట్ వాజ్ సెకండ్ డే ఆర్ థర్డ్ డే, సెకండ్ డే అనుకున్నా నాకు తెలిసి షూట్. సో నాకు ఆయన స్కోప్ మార్జిన్ నాకు తెలియదు. అండ్ ఇప్పుడు నేను చెప్పిన డైలాగ్ ఇట్ గోస్ ఇంక మధ్యలో ఇంకొంచెం కంటెంట్ ఉంది. సో ఇందులో ఫస్ట్ హీ కమ్స్ హెల్ప్లెస్, హీస్ నో బడీ ఈస్ బిలీవింగ్ మీ, ఓడిపోతాను భయం వేస్తుంది. హీ సేస్ దాట్ ఫ్రమ్ దేర్ హీ గ్యాదర్స్ హిస్ కరేజ్ అండ్ సేస్ మా అత్తమ్మోడు చెప్పేది ముండోడు వస్తాడు నీకు నిలబడతాడు. ఇస్ వేర్ హీ బికమ్స్ దట్ ప్రౌడ్ కాదు, విత్ హీస్ ద హీరో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. అండ్ దెన్ హీ పుట్స్ ద హ్యాండ్ అండ్ హీ రియలైజెస్. సో దర్ ఇస్ ఒకటే సీన్లో హీ షిఫ్టింగ్ ఫ్రమ్
one emotion to other emotion to other emotion. My plan was, I told Sunny 6 నుంచి పొద్దున్న 2 దాకా విల్ డూ ఇట్. షెడ్యూల్ వాస్ టిల్ 2 o'clock. సో వీఆర్ ఆల్ ప్రిపేర్డ్ ఫర్ దాట్. ఇంకొక ఫస్ట్ హాఫ్లో వచ్చే బిల్డింగ్ సీక్వెన్స్ కూడా ఉండింది అనమాట. ఈ రెండు చేసేసుకున్నాం. అది జస్ట్ 2-3 షార్ట్స్, అంత ఎక్కువ షార్ట్స్ లేవు. సో చేసేసుకుందాం అని చెప్పి. సో ఫస్ట్ ఇది ఎక్కువసేపు పడుతుంది కదా, అండ్ డిలే తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఇంటర్వెల్ ముందు సీక్వెన్స్ బిల్డింగ్ చూసి తర్వాత చేసుకోవచ్చు, ఇప్పుడు ఇది చేసేసుకుందాం అని. ఈ ఇమోషన్కి పేజ్ 1 ఈ ఇమోషన్, పేజ్ 2 ఇమోషన్, పేజ్ 3 ఇమోషన్, పేజ్ 4 ఈ ఇమోషన్. ఈ 4 ఇమోషన్స్, 3 ఇమోషన్స్ ఇవి. అండ్ దెన్ ఐ వెంట్ టు సర్. సో విష్ణు గారు ఏంటంటే, యూ సిట్ ఇన్ ద క్యారవన్ బిఫోర్ ద షూట్ స్టార్ట్స్. ఆయనకి మొత్తం రీడింగ్ ఇవ్వాలి, యూ హ్యావ్ టు రీడ్ ద హోల్ థింగ్. మళ్ళీ చదవండి, మళ్ళీ ఆయన అప్పటికే చదివేసుకుంటారు 20 సార్లు. మళ్ళీ చదవండి అండ్ చెకింగ్ ఫర్ ద ప్రొనౌన్సియేషన్స్, ఎక్కడ పాజ్ ఇవ్వాలి, వేర్ యూ వాంట్ టు పాజ్, వేర్ యూ వాంట్ టు స్టార్ట్ ఆఫ్. అది ఒక్కడు వస్తాడంట అన్నప్పుడు చిన్న పాజ్ పడాలి, వాడిని ముండోడు అంటారంట. సో ప్లీజ్ చెకింగ్ ఫర్ మై మాడ్యులేషన్. అలా అయింది చెప్తారు, బట్ హీస్ చెకింగ్ వాట్ దిస్ డైరెక్టర్ వాంట్స్ అనేది. సో 2 times రీడింగ్ అయింది, అంతా అయింది. ఇప్పుడు నైట్ సన్సెట్ అయింది కానీ లైట్ ఇంకా పోలే, లైట్ సెట్ చేసుకుంటున్నారు. ఐ థింక్ ఐ వాస్ దేర్ విత్ హిమ్ టిల్ ఆల్మోస్ట్ 7:15. అండ్ కేమ్ అవుట్. బయటకు వచ్చేటప్పటికి లైటింగ్ సెట్ అయిందంటే బయటకు వచ్చాను. లైటింగ్ అంతా అయిపోయిందా, బికాస్ హ్యాస్ టు బీ ద డార్క్, బట్ కనపడకూడదు బేసిక్లీ. కానీ మనం ఫ్రేమ్ పెట్టినప్పుడు టైట్లోనే కనపడాలి, చిన్న మూన్ లైట్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ పడుతూ కనపడాలి. సో అంతా అయిపోయింది. సార్ సార్ రెడీ సార్ వచ్చేయండి. 7:15, 7:20 జనరల్గా లేట్ రారు, మాకు ఎక్స్పీరియన్స్ లేదు, లేట్ వస్తారు ఫాస్ట్ వస్తారు. 1-2 days 7:30 దిస్ మ్యాన్, 7:30, 7:35 దిస్ మ్యాన్ కమ్స్ అవుట్. కానీ కిరణ్ గారు ఒకసారి, సార్ చెప్పండి సార్, ఏమండి ఎన్ని కెమెరాలు ఉన్నాయండి? 2 కెమెరాస్ ఉన్నాయి సార్, ఒకటి క్లోజ్ అవుట్ పెట్టాను, ఒకటి మిడ్ ఒకటి పెట్టాను. ఓకే సరే, మీరు నేను ఒకటి చేసేస్తాను, ఆ తర్వాత 2 రోల్ చేసేయండి, ఆ తర్వాత ఒకటి నాకు అనిపించినట్టు నేను చేసేస్తాను, ఆ తర్వాత మీ ఇష్టం, అది మళ్ళీ కావాలంటే మళ్ళీ చేద్దాం. లేదంటే నేను ఈ పేజ్ దాకా అంటే లేదు వదిలేసి ఫస్ట్ టైం నన్ను ట్రై చేయనివ్వండి, లెట్ మీ గో ఇన్ ద ఫ్లో, లెట్స్ సీ ఇఫ్ ఇట్ కమ్స్ ఆర్ నాట్ కమ్స్, చూద్దాం అని చెప్పి. లైక్ ఫైన్ డన్, బికాస్ ఐ వాస్ ప్రిపేర్డ్. 7:45, ఇంకా 9 o'clock ఎప్పుడు బ్రేక్ ఇవ్వాలి, ఇంకా 9:30కి ఇప్పుడు డిన్నర్ పెడతాం, టైం ఉంది. సరే లెట్స్ గో. కమ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా యాక్షన్ రోల్, and this man starts off, doesn't stop, emotion 1 to shift to 2, shift to 3, shift to 4. He వచ్చిన తర్వాత his eyes are filled with tears, and then he's looking intense, తొరికాడరాయుడు అనే ఇంటెన్సిటీ ఉంది, కళ్ళమ్మట ఫిల్డ్ ఆఫ్ టీయర్స్ ఉన్నాయి. అండ్ హీ వాజ్ దేర్. ఐ లైక్ ఎ ఫూల్ ఇస్ లైక్ వెయిటింగ్. నాకు తెలియలేదు కట్ చెప్పాలన్న థాట్ మర్చిపోయా నేను. పక్క నుంచి అన్నా కట్ చెప్పన్నా, లేదు సార్ కట్ సార్ లైక్ హీ కమ్స్ టు సెన్సెస్. మూడులు బయటకు వచ్చారు. ఓకేనండి మళ్ళీ చేద్దాం, అక్కర్లేదు నాకండి, ఐ డోంట్ ఈవెన్ నీడ్ అనదర్ షాట్, లేదండి మళ్ళీ మిస్ అయినట్టున్నాను. సార్ మిస్ అయిపోయినా పర్లేదు సార్, ద హోల్ ఫ్లో వెంట ఇన్ సచ్ అ నైస్ దిస్ థింగ్. ఇట్ ఈస్ నాట్ ఐమ్ గోనా పుట్ సింగిల్ టేక్ పెట్టను నేను అక్కడ, ఇది పెడతాను, పాప షార్ట్స్ పెడతాను, ఇంది పెడతాను, అన్నీ పెట్టినా సరే మై ఫ్లో వాజ్ సో రైట్. And I was like, sir, అయిపోయింది సార్, I think this shot is done, this thing is done. And then ఇంకో ట్రై చేద్దామండి, మధ్యలో ఒక 2-3 వర్డ్స్ మిస్ అయినట్టున్నాను, ఇంకో ట్రై చేద్దాం. ఇట్ వాస్ హీ హూ ఐ లైక్ సార్ ఇంకోటి తీసేసేయండి. We went, we shot, సెకండ్ షాట్ వల్ల సింగిల్ టేక్ మొత్తం 3.5 pages చెప్పేశారు ఆయన. I was like, సార్ ఓకే సార్, కట్స్ తీసుకుంటారా ఇంకేమైనా కావాలా అంటే, సార్ నాకు 2 కెమెరాస్ 2 యాంగిల్స్ వచ్చేసాయి, నాకు ఇంకో 3rd యాంగిల్ కూడా లేదు, ఐఎమ్ సార్టెడ్. And I knew the kind of strain that he went through to shift of emotions, the paper, so much of dialogue. అంతా అయిపోయిన తర్వాత he said, ఇంటికి వెళ్తానండి, వెళ్ళిపోండి సార్ ప్లీజ్. అంతే, డన్ ఫర్ ద డే. 2 o'clock దాకా ఉండాలి షెడ్యూల్, 9 o'clock అయిపోయింది. 9 o'clock ఇంకా టైం ఉంటుంది మా దగ్గర ఇంకా. అండ్ దట్ సీన్ వీ డోంట్ హ్యావ్ ద ఉంటే బాగుండేది కదా. I know. అంటే that scene has a lot of value. కాదు, ఆ సింగిల్ షాట్ అయినా రిలేటెడ్ సీన్ లాగా రిలీజ్ చేయొచ్చుగా ఇప్పుడు అనుకుంటే. చెయ్యాలి కదా, చేయండి సార్ బాగుంటది. అది డబ్బింగ్ చేశారు అదండి? లేదు, డబ్బింగ్ దాకా వెళ్ళే అది. ఓకే, డబ్బింగ్ దాకా వెళ్ళాక వాయిస్ చాలా క్లియర్ గా ఉంటుంది. ఓకే, క్లోజ్ దిస్ థింగ్ టైట్ లో ఉంటాం కాబట్టి వాయిస్ క్లియర్ గా ఉంటుంది. అండ్ ఆ రోజు ఐ వాజ్ లైక్, ఓ మై గాడ్, దిస్
ప్రతి ఆర్టిస్ట్ హై కదా, సెకండ్ డేనే ఇది పడడం అనేది ఇట్స్ హై కదా డైరెక్టర్. ఐ వాస్ టెన్స్డ్ బికాస్ సెకండ్ డే ఇంత హెవీ సీన్ ఇస్తున్నావు ఏమవుతుంది అనే టెన్షన్ ఉండింది. దట్ మ్యాన్ ఏస్ ఇట్ లైక్ ఇట్ ఈస్ నథింగ్. ఎందుకంటే సామచర గ్రంథంలో కూడా ఒక మొనలాగ్ ఉంటుంది పెద్దది, మొనలాగ్ ఉంటుంది. అండ్ హీ ఏసెస్ దట్ తిరుగుతూ మాట్లాడేస్తారు. అండ్ అప్పటికే నాకు తెలుసు సింగిల్ టేక్ లో చేశారు అని తెలుసు నాకు. ఐ నో దట్ దిస్ థింగ్. బట్ దే వాజ్ అ చేంజ్ ఆఫ్ టోనాలిటీ. అరే టొనాలిటీ లేదు, చేంజ్ ఆఫ్ ఇమోషన్ లేదు. హియర్ దే వాజ్ లాట్ ఆఫ్ ఇమోషన్స్ చేంజింగ్, డ్రాస్టిక్గా మారుతూ ఉండాలి. హెల్ప్లెస్ నుంచి కరేజ్ నుంచి హోప్ నుంచి అయినా ఒక మళ్ళీ వెళ్ళిపోతుంది ఏంటి నా మాట అనట్లేదని ఒక బాధలోంచి మళ్ళీ దొరికాడరా అనే ఒక హీరో మూమెంట్, ఇవన్నీ షిఫ్ట్ అవ్వాలి. లైక్ దట్ మ్యాన్ ఇస్ బ్రిలియంట్. సో సినిమా రైటింగ్ ఇదంతా అయ్యి సినిమా చూసుకున్నారు కదా, చూసుకుని వెనక్కి తిరిగి చూసుకుంటే ఇవి నేను అనుకున్నది కరెక్ట్గా ల్యాండ్ అయింది, ఇవి మేబీ ఐ కుడ్ హ్యావ్ డన్ అ బెటర్ జాబ్ అనేది ఇన్ రెట్రోస్పెక్ట్ వాట్ ఈస్ యువర్ అసెస్మెంట్ ఆఫ్ ద హోల్ మీ వర్క్? ఇంటర్వెల్ ఎలాగైతే రాసుకున్నామో I'm really happy the way interval came out. I'm really happy the way the key sequence came out, the jail sequence came out, the climax came out. What I did not expect was Uha Papa, the girl. ఆ పర్ఫార్మెన్స్ ఒక ఎక్స్ట్రీమ్లీ మెచ్యూర్డ్ ఆర్టిస్ట్ ఇచ్చే లెవెల్ పర్ఫార్మెన్స్తో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే యూ కెన్ ఇప్పుడు సినారియో ఐ కెన్ గో టు అడల్ట్ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమండి మీ ఫ్యామిలీలో డెత్ అయ్యింది ఆర్ యూ లాస్ట్ యువర్ బ్రదర్ అండ్ దెన్ యూ కమ్ టు నో అబౌట్ ఇట్ అండ్ గెట్ టీయర్స్ ఇన్ యువర్ ఐస్ అండ్ యూ ట్రైంగ్ టు టెల్ యువర్ మదర్ దట్ యూనో బ్రదర్ ఇస్ డెడ్ అంటే వాళ్ళకి ఒక అర్థం అవుతుంది, ఇట్ ఈస్ అండర్స్టూడ్. ఒక 7 ఏళ్ళు 8 ఏళ్ళ పాపకి మీ నాన్నగారు చచ్చిపోయారమ్మా, యూ ఆర్ ఇన్ ఎ కన్ఫ్యూజ్ స్టేట్, ఇని ఆర్టికులేట్ కూడా చేయలేను నేను అమ్మాయికి. బికాస్ ఇట్ ఈస్ ట్రమాటిక్ టు టెల్ దట్ గర్ల్ దట్ మీ నాన్న చచ్చిపోయారు అని ఆ స్టేట్మెంట్ కూడా చెప్పలేము. సో ఐ కెనాట్ టెల్ హర్ ద సినారియో. ఆమెకి విజువల్గా చూస్తే అర్థం అవుతుంది, బట్ స్టిల్ సో ఇట్ ఈస్ నాట్ ఎనీ ఆఫ్ దోస్ నవరసాల్లో ఒక రసం కాదు అది. నవ్వు అంటే నవ్వుతారు, ఏడు అంటే ఏడుస్తారు, తిట్టు అంటే తిడతారు, అంటే బీ జాయ్ఫుల్ అంటే జాయ్ఫుల్ అవుతారు. ఇది కాదు, ఏమీ ఎక్స్ప్రెషన్ లేదమ్మా అని చెప్పాలి. ఆ కళ్ళలో వచ్చిన గ్లిటర్ ఉండాలి. అండ్ దట్ మూమెంట్ దట్ గర్ల్ గెట్స్ అప్ ఫ్రమ్ దట్ దిస్ థింగ్, భారతి గారి ఫోటో దాటి వచ్చి ఆ డెడ్ బాడీని చూసి అలా హీరోని చూసినప్పుడు ఐ వాజ్ లైక్ వావ్, పిల్ల ఇచ్చి పడేసింది. కౌంటర్ విష్ణు గారు కౌంటర్ ఇస్తున్నారు దానికి, కానీ ఎంత చిన్నపిల్ల ఎంతవరకు వస్తుంది. లాస్ట్ సీక్వెన్స్ వే షీ ట్రైస్ టు స్మైల్ అండ్ షీ క్రైస్, I was like, this girl is something else altogether. That was, those two scenes I think were the highlights of something on paper kanna they came out really really well. ఇద్దరు కాంబో, విష్ణు గారు కాంబో. అండ్ ఆ దానికి విష్ణు గారు డిడ్ అంటే ఆన్ కెమెరా తెలియదు కానీ ఆ అమ్మాయి ఏడుస్తా ఉంటే షీ లైక్ ఇప్పుడు ఇద్దరు మళ్ళీ మంచి కెమిస్ట్రీ ఉంటుంది పాపకి ఈయనకి. లైక్ ఇలా ఉంటారు, ఎక్స్ప్రెషన్ హోల్డ్ చేస్తారు, అంటారు అన్నప్పుడు ఆ అమ్మాయి మార్చాలి, అంటారు. ఆ అమ్మాయి నవ్వడానికి ట్రై చేయరు, అంటారు. సో అదంతా కెమెరా తెలియదు మనకి. సో హీ వాస్ దేర్, హీ వాస్ హోల్డింగ్ ఎక్స్ప్రెషన్. అంటే ఆ అమ్మాయి చిన్నగా నవ్వడానికి ట్రై చేసి, అంటే ఇంకొంచెం ట్రై చేసి అని అప్పుడు షీ ట్రైస్ టు క్రై. బట్ ఐ థింక్ దోస్ టూ సీన్స్ ఐ థింక్ వేర్ బియాండ్ మై పేపర్. బికాస్ ఐ వాజ్ ఆల్వేస్ షిట్ స్కేర్డ్, ఎవరు చేస్తారు ఆ క్యారెక్టర్, ఎవరు చేస్తారు, నో ఎక్స్ప్రెషన్ దిస్ థింగ్. అండ్ దెన్ I don't know, I could have done the Bashir death అయితే స్టార్టింగ్ సీక్వెన్స్ I could have done better అనిపించింది. I could have done that better, hero intro sequence and all this stuff. అండ్ ఇప్పుడు ఎలాగైతే మీరు లాస్ట్కి వచ్చి రౌండ్ ఆఫ్స్ ఉంటాయి కదా, స్టార్టింగ్లో వచ్చి ఇచ్చిన పాయిజన్ లాస్ట్ రౌండ్ ఆఫ్స్ అలాంటివి ఏవైతే ఉంటాయో, అలాగే 1 or 2 థింగ్స్ ఇందాక చెప్పాను చూడండి. మన సాధుది while closing the door he says చంపడం అవసరం అన్నప్పుడు, బట్ నేను ఎవడో తిరిగి నా ఇంటి దాకా వచ్చాడు, ఇది అక్కడ పెద్ద కష్టం. అలాంటి చిన్న చిన్న న్యూయాన్సెస్ బట్ we lost another thing. You remember that sequence where he throws the papers?
ఆ పేపర్స్ తర్వాత మందు తాగే సీక్వెన్స్ షార్ట్ ఉంటుంది, మందు తాగుతుంది. Okay. రెండింటికి మధ్యలో అక్కడి నుంచి లేచి వెళ్ళి ఫోన్ తీసి ఫోన్ చూస్తాడు. ఆ ఫోన్ చూసినప్పుడు ఫోన్లో విషయం బట్టతల బుతద్దాలు కాలికి పోలియో అనే షార్ట్ అలా ఒకటి అడుగుతూ ఉంటాడు, విలన్ ఆంటీ అడుగుతూ ఉంటాడు. ఆ షార్ట్ పడుతుంది. సో వెన్ హీ సేస్ నా ఫోన్లో ఉన్నాడు అన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ అ సర్ప్రైజ్ ఫర్ ద ఆడియన్స్ దట్ హీ రికార్డ్ ద వీడియో. సో ఆ బిట్ పోయింది. ద రీజన్ బిట్ దట్ వి లాస్ ఇస్ బికాస్ వి డెంట్ హ్యావ్ దిస్ షాట్. ఈ షాట్ లేదు, హీ చెకింగ్ ద ఫోన్, సౌండ్తో ప్లే చేద్దాం అనుకున్నాం. బట్ మంచిదే కదా, దీనివల్ల అక్కడ సర్ప్రైజ్ బాగా వర్కౌట్ అయింది. సర్ప్రైజ్ వర్కౌట్ అయ్యింది, బట్ ఐ డోంట్ వాంట్ ద ఆడియన్స్ టు బి కంప్లీట్లీ సర్ప్రైజ్డ్. ఇట్ వాస్ ఎ కంప్లీట్ సర్ప్రైజ్ ఓన్లీ. అంటే సర్ప్రైజ్ ఆల్వేస్ వర్క్స్ వెన్ ఐ గివ్ యూ అ టేస్ట్ ఆఫ్ ఇట్ అండ్ దెన్ లైక్ చెప్పాడు కదా రాయుడు, ఓ నైస్ యు ఆల్రెడీ టోల్డ్ మీ. ఓ నువ్వు ఆల్రెడీ చెప్పావు, నేను అదేదో వేరేది అనుకున్నాను కానీ టర్న్డ్ అవుట్ టు బి సంథింగ్ ఎల్స్. అంటే ఎందుకు ఫోన్ చేసేసా నాకు మీకు అర్థం కాలే, వి డోంట్ నో Because బికాజ్ ఇంటర్వెల్ దగ్గర it's like a teaser, it's like a teaser గివింగ్ for యూ the a little surprise. more. So it's like I am Emo, not cheating you. I have a feeling that people would have caught it then and there and it would have killed the surprise ఏమో అని. అది కూడా జరుగుండేది కదా, అట్లీస్ట్ థియేటర్ లో 10 people out of 10 5 might have అదే అంటున్నా. మై పాయింట్ ఇస్ ఐ am not here to outsmart the audience. I believe audience are super smart, sometimes smarter than me, sometimes smarter than the whole entire crew of mine. So I am not here to outsmart them, I am here to entertain them. Just because you know it, మీకు ఆల్రెడీ ఫిగర్ అవుట్ చేశారు and you'll feel like I knew it bro. That is also an emotion, no? No, but I knew it bro అనేది doesn't translate well to filmmaker ఏమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అట్లీస్ట్ ఫర్ ఇన్ థ్రిల్లర్స్ ఆర్ లైక్ థ్రిల్లర్స్ అనేవి దే ఆర్ ఆల్మోస్ట్ లైక్ అ కాంపిటీషన్ బిట్వీన్ ద ఫిల్మ్ మేకర్ అండ్ ది ఆడియన్స్ అండ్ ద వ్యూవర్. See, I'll tell you, థ్రిల్లర్స్ మిగిలిన జానర్స్ నేను I'll tell అనట్లా. you, మీరు చెప్పిన దాంట్లో it would not work against the narrative because అక్కడ I'm all excited, how is he going to figure out ఈడెవడు మోంటా మార్కెట్ నైట్ సీక్వెన్స్లో కెమెరాస్లో ఉన్నవాడిని కాదు లేనివాడిని చూడాలి, అండ్ దెన్ ద కట్ సీక్వెన్సెస్ అండ్ ఆల్ ద స్టఫ్, అండ్ 3 minutes ఎక్కడో మిస్ అయ్యాడు, అండ్ దెన్ వాటర్ బాటిల్ ఎవడు రాయుడు అన్నప్పుడు దట్ ఈస్ వెన్ ఇఫ్ యూ హ్యాడ్ ఫిగర్ ఇట్ అవుట్ ఫోన్లో ఉన్నాడు రాడు అనగానే ఫోన్ చూపిస్తా. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అట్ 1 minute or 30 seconds difference between you coming to realize it is not like ఆ ఉంటే ఫోన్లో ఉన్నాడు తీరా ఫోన్ తీరా, ఇట్ ఇస్ నాట్ దట్. అది ఇందాక హారర్లో అనుకున్నట్టు నువ్వు వెళ్ళకరా సెందులోకి పోతావు వెళ్ళకరా అంటుంటే వెళ్తానే ఉంటాడు. ఇట్ ఇస్ నాట్ దట్ ఎలాబరేట్. జస్ట్ స్మాల్ 1 minute బిఫోర్ ఐ టెల్ యూ, యూ రియలైజ్ అండ్ యూ లైక్ హ్యాపీ అబౌట్ ఇట్. సో ఎండింగ్ శ్మశానంలో పెట్టడం కూడా ఇట్ వాజ్ గుడ్ రౌండ్ ఆఫ్ అనిపించింది. అంటే I don't see any other way actually. What I missed, no, this is something we missed. So ఇది it was a very, we shot it was a very deliberate call because there's a scene that we shot. Lastly it was supposed to come in the rolling titles. So the scene was hero kills him and he falls into the graveyard. Pitlo villain falls down, దండం పెట్టాడు, వెళ్ళిపోయాడు అక్కడ నుంచి, హీరో వెళ్ళిపోయాడు, పాపలోకి వెళ్ళాడు, సినిమా అయిపోయింది. అయిన తర్వాత వి షో డేవిడ్ ఇస్ పుట్టింగ్ మట్టి ఇంటు దట్. అయ్యప్ప గారు మట్టి వేస్తున్నారు, ఆ పక్కన సత్తి హూ ఇస్ రచరవి గారు ఇస్ స్టాండింగ్ దేర్. సుదర్శన్ వాక్స్ ఇన్, అన్న నాకు ఎందుకు డౌట్ సాధు బతికే ఉన్నా కాంట్రాక్ట్ కిల్లర్ బతికే ఉన్నాడు అని చెప్పి అంటే ఈయన లేడరా లేదన్నా బతికే ఉన్నాడు నా డౌట్ అన్నా లేడరా అంటాడు. హీస్ పుట్టింగ్ మట్ అనమాట అని చెప్పి ఈడు కూడా ఆ షవల్ తీసుకుని అన్నా నేను చెప్తున్నాను బాబాయ్ నేను చెప్తున్నాను ఆడు బతికిన ఈడు మట్టేస్తా ఉంటాడు. గుడ్ దిస్ థింగ్ అంతా అయిందా ఒక్క నిమిషం ఆగు, రే చోటు కాఫిన్ పట్టరా అంటాడు. సో కాఫిన్ ఇస్ పుట్ ఆన్ టాప్, కాఫిన్ పట్టరా డైలాగ్ ఎండ్ అవుతుంది. సో ఇట్ వాజ్ లైక్ హీస్ బరీడ్, హీస్ పుట్ ఇన్ ద గ్రేవ్, మట్టి పైన వేశారు, దానిపైన కాఫిన్ పెట్టారు. సో దెర్ ఇస్ నెవర్ nobody will know that Sadhu is dead. So hero kills Sadhu is dead. So where is the best place to kill somebody? I think graveyard is the best place. So అందుకే from the beginning graveyard was there. అదే I don't see any other way this film would have ended అంటున్నా. One interesting thing is అదే మన దీంట్లో it is not deleted, it is there. I really enjoyed that, you know, that ఎంతమందికి నేను కన్వే చేయగలిగిన నాకు తెలియదు, క్యాచ్ చేస్తారు as wrong word, కన్వే చేయగలిగిన తెలియదు. సో
interval sequence, for me, red was symbol of death. So interval sequence lo that red cover that he had, dupatta that he had, there's rain and there's dupatta that he has that comes out of his hand and it lands into The van. and hero holds on to it. Hmm. So that is where it's symbolically told that na climax lo or finale lo there will be water, there will be death, Okay. and death will transfer from he will come to kill, but instead hero will kill that fellow. Hmm. Is a very symbolic, very overstatement అయి ఉండొచ్చు, but still that is what my intention that was. But what I really enjoyed while this thing was, so మొత్తం కళ మీరు చూస్తే hero is a symbol of justice, he is a symbol of blue is for justice and villain is red for Red for evil అనేది it's a standard. Yeah. death or evil is going this thing. So as you see, జైల్లో ఉన్నప్పుడు we did not use blue. Okay. సాధుకి రెడ్ వాడాము. ఇంటర్వెల్ అప్పుడే కదా, ఇంటర్వెల్ కి ముందు లేదు కూర్చుని జైల్లో ఉన్నప్పుడు స్ప్లిట్ కూడా కదా. స్క్రీన్స్ అండ్ ఆల్ ద స్టఫ్. అప్పుడు సాధుకి రెడ్డే ఉంటదిగా. సాధుకి రెడ్ ఉంటుంది, హీరో బ్లూ వాడలే. ఓకే హీరోకి ఎల్లో వాడాం. ఓకే ఓకే, ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత పాప దగ్గరికి వచ్చిన తర్వాత ఆల్ ద స్టఫ్ హీస్ వేరింగ్ పింక్. ఓకే, సో వి స్లోలీ షిఫ్టింగ్ హిమ్ టువర్డ్స్ రెడ్స్. ఓకే సో ఫైనలీ ఇన్ ద ఎండ్ ఆఫ్టర్ హీ కిల్ సాధు, దాంట్లో ఎండింగ్ లో ఇద్దరు బ్లాక్స్ లో ఉన్నారు, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ బ్లాక్స్. సో ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద కలర్స్. సో లాస్ట్లో చంపేసిన తర్వాత సాధు ఎంటర్ అవడం రెడ్ కలర్ జాకెట్ వేసుకొస్తాడు. సో హీ హాస్ బికమ్ హిమ్ అని కదా. మూమెంట్ హీరో కిల్స్ హిమ్, హీ హాస్ బికమ్ మృత్యు హిమ్సెల్ఫ్. డెత్ బికమ్స్ హిమ్ లాగా. దట్ వాస్ అది వాడేసుకొచ్చే జాకెట్టే కదా. వాడేసుకునే జాకెట్ ఈడు వేసుకుంటాడు బేసిక్లీ. సో లాస్ట్ లో వెన్ హీ వాక్స్ అవుట్ ఇన్ రెడ్. ఐ హావ్ కాంక్వర్డ్ అన్నట్టు, ఇంకా నేను కాంకర్ చేసేసాను. కాంకర్డ్ కూడా కాదు, ఇట్స్ మోర్ లైక్ ఐ హావ్ బికమ్ యూ లాగా. అదే యు ఆర్ కిల్డ్, నువ్వు చంపుతావు, ఇప్పుడు నేను చంపాను, నీకు నాకు డిఫరెన్స్ లేదు. రీజన్స్ మైట్ బి డిఫరెంట్, నాట్ ఇన్ నెగటివ్ వే దో. నాట్ ఇన్ నెగటివ్ వే, డెఫినెట్లీ. దట్ ఈస్ వై ఐ హావ్ యూజ్డ్ ద వర్డ్ కాంకర్. ఇట్స్ నాట్ లైక్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇట్ ఈస్ వాడు వీర్ అవ్వడం అనేది ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్స్ నెగటివ్ కదా. అబ్సల్యూట్లీ. మంచోడు చెడ్డోడు కింద అవ్వడం కదా. ఇక్కడ హీ హాస్ కాంకర్డ్ డెత్ కాబట్టి హీ హిమ్సెల్ఫ్ వేస్ దట్ యా దిస్ థింగ్. సో యా, దట్ వాస్ దట్. అది బాగా వచ్చింది అనిపించింది. I don't know how much you could convey to the audience, but I really enjoyed that. No, these are things that filmmakers. మా పైచల్ థియేటర్లో ఆ రెస్పాన్స్ అదంతా, హౌ హ్యాపీ ఆర్ యూ, హౌ ఏదన్నా వాట్ యూ కాల్, డూ యూ హ్యావ్ ఎనీ లైక్ బేబీ ఇంకా బెటర్గా ఉంటే బాగుండేమో, డూ యూ హ్యావ్ దోస్ థింగ్స్ ఆర్ ఆర్ యూ సాటిస్ఫైడ్? అంటే see, we had theater release time ki we had a lot of challenges basically. మనకి 1 week ముందు విష్ణు విన్యాసం వచ్చింది, వాళ్ళు దే హ్యాడ్ ది కన్స్ట్రైంట్స్. ఫస్ట్ హాఫ్ లీక్ అయిపోయింది, దే హ్యాడ్ టు కమ్ అవుట్. అండ్ దెన్ మనకి సినిమా ఏ వీక్ అయితే రిలీజ్ అయిందో ఆ సండే వీ హ్యాడ్ ఫైనల్స్, బిగ్ మ్యాచ్. So, generally we had a good collection on Saturday, we had very good collection on Sunday, on Friday opening day, and then Saturday we had it doubled, almost tripled up on the second day, doubled anukunta on the second day. So Sunday it would have been a gala, but Sunday we did not have, like Sunday ledu. So alantidi oka this thing happened. So a lot of constraints that we had through this thing, and but then anni I think ఆ కరువు అయితే ఉందో ఒడిటితో దిగిపోయింది. ఆల్ దిస్ థింగ్ దట్ కుడ్ హ్యావ్ హ్యాపెన్, దిస్ ఇస్ నైస్, ఇది అయ్యింటే బాగుంటుంది, ఉంటాయి కదా ఖచ్చితంగా. ఎవ్రీబడి హ్యాడ్ ద లిమిటేషన్స్, ఎవ్రీబడి హ్యాడ్ ద రెస్ట్రిక్షన్స్. అంటే విష్ణు గారు సినిమా రిలీజ్ అయిన వెంటనే హీ కుడ్ నాట్ జంప్ టు దిస్ ఫిలిం. 1 week గ్యాప్, ఈ ఫ్రైడే నెక్స్ట్ ఫ్రైడే, ఆ మధ్యలో హీ హ్యాడ్ టు ఫినిష్ దట్ ప్రమోషన్, షిఫ్ట్ టు హియర్. సో ఆ దీంట్లో అండ్ పబ్లిక్కి, ఫ్రమ్ పబ్లిక్ పర్స్పెక్టివ్ ఆల్సో, దే న్యూ 2 films are coming, and they know 2 Vishnu films are coming. అండ్ దెన్ మన సినిమా పేరు మృత్యుంజయ్, ఆ సినిమా పేరు విష్ణు విన్యాసం. ఏ సినిమాకి వెళ్తున్నారు అంటే శ్రీ విష్ణు సినిమాకి వెళ్తున్నా. ఏ సినిమా అంటే ఫస్ట్ థింగ్ అంతే అంటే విష్ణు విన్యాసం. ఆయన పేరు సినిమా పేరు ఉంటప్పుడు అట్ యాడెడ్ మోర్ దిస్ థింగ్. సో అలాగా లాట్ ఆఫ్ థింగ్స్ విత్ రెస్పెక్ట్ టు థియేటర్. బట్ ద రెస్పాన్స్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్, I mean, there's this photo that was circulating that Pawan Sadhini took, and he don't even tell me he took that. So celebrities andarki we put a show in ABM.
ఏబిఎన్లో వేసాం, ఏఎంబి ఏఎంబిలో వేసాం. ఏఎంబిలో వేసిన తర్వాత ఎవ్రీబడి సెటిల్, పవన్, ఎవ్రీబడి వే దేర్. అండ్ పవన్ సెడ్ ఈ స్క్రీన్ 2లో మన సినిమా ఉంది, స్క్రీన్ 2 స్క్రీన్ 1, ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ మల్టీప్లెక్స్ స్క్రీన్, అందులో మన సినిమా నడుస్తుంది. అండ్ సంబడి సెడ్ లేజర్ రిటర్న్ ఆల్ దిస్. చూద్దాం వెళ్ళొచ్చా చూద్దామా అని చెప్పి పద చూద్దాం. వెనకాల డోర్, వీఆర్ బిహైండ్, పైన లాంచ్ ఉంటుంది కదా వెనకాల వైపు, ఫుడ్ కోర్ట్ ఉన్న వెనకాల వైపు. సో లాంచ్ వెళ్ళిపోదాం, చూద్దాం, ఎవడ ఆపినప్పుడు చూసుకోవచ్చులే, మన సినిమాని చెప్దాం అని చెప్పి. ఈ ఓపెన్డ్, ఐ థింక్ ఇట్ వాజ్ సెకండ్ డే థర్డ్ డే, డోంట్ రిమెంబర్. ఇలా ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగానే నా మైండ్లో బిగ్గెస్ట్ మల్టీప్లెక్స్ ఇన్ హైదరాబాద్ ఇస్ దిస్ హైయెస్ట్ కెపాసిటీ. ఇలా వెళ్ళగానే ఐ వాజ్ లైక్ ఎక్కడో కూర్చోవచ్చులే అని చెప్పి ఐ సా, అండ్ ఎవ్రీ సీట్ వాస్ ఫుల్. ఐ వాజ్ లైక్ చెకింగ్ ఏ సీట్ ఖాళీ ఉంది అని చెప్పి, ఒక్క సీట్ కూడా ఖాళీ లేదనమాట. I was like, I sat on the steps. I was like, wow, this is what it feels when a theater becomes full. I was looking at it, I was like this. And కొంచెం నించుని చూసాను, నేను సన్నీ పవన్ ఉన్నాం, కొంచెం నించుని చూసాను. అక్కడ కూర్చుంటే ఎప్పుడు తీసాడో తెలియదు. హీ టుక్ అ పిక్చర్ ఆఫ్ మీ సిట్టింగ్ ఆన్ ద స్టెప్స్, అండ్ ఐఎమ్ లైక్, ఓ మొహంలో ఒక అమ్మాయి అయిపోయిందిరా బాబు అన్నట్టు అనమాట, రిలీఫ్ ఉంటుంది అనమాట. సినిమా రాసుకున్నప్పుడు సినిమా అవుద్దా, జనాలు వస్తారా, చూస్తారా, సినిమా చేస్తున్నప్పుడు ఇది వర్కౌట్ అవుద్దా అన్న అంత బర్డెన్ ఒకసారి పోయి ఒక లైట్ ఫెదర్ వెయిట్ అయిపోతాం కదా, అది ఉంటుంది అలాగా. ఐమ్ జస్ట్ లుకింగ్ ఎట్ థియేటర్ విత్ లైక్ చాలు కథం, ఒక జాయ్. ఇట్స్ నాట్ ఈవెన్ జాయ్, ఇట్స్ లైక్ నిర్వాణ. దట్ ఫిలో క్యాప్చర్డ్, పవన్ క్యాప్చర్ చేసి ఎప్పుడు వెంటనే ద నెక్స్ట్ డే ఇప్పుడు దిస్ థింగ్ లైక్, అండ్ దట్ కేమ్ అవుట్, జనాలు చూడటం ఫుల్. నేను అక్కడ ఇది అది పక్కన పెడితే, పీపుల్ టాకింగ్ అబౌట్ అన్నీ పక్కన పెడితే, ఆ వీడియో ఫోటో గురించి చాలా మంది చూసారు, లాట్ ఆఫ్ పీపుల్ షేర్డ్ అండ్ ఆల్ దిస్ స్టఫ్. అండ్ దెన్ ఫర్ మీ వాట్ ఐ వాస్ డూయింగ్ దేర్, ఎవడు ఫోన్ తీస్తాడు, ఎవడు ఫోన్ ఎంతసేపు చూసారు? వి వర్ దేర్ ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్లో ఒక 30 minutes చూసాం, సెకండ్ హాఫ్ లాస్ట్ దాకా చూసాం. ఓకే ఫోన్ ఫోన్ ఫోన్. సో బేసిక్లీ ఇందాక మాట్లాడుకున్నట్టు ఒక కామిక్ సినిమా ఉంది. How do, as a filmmaker, how do I know the responses when a nice joke cracks and like the whole crowd is laughing? ఒక హారర్ సినిమా ఉంది, ఒక థ్రిల్ మూమెంట్ రాగానే నవ్వు వినిపిస్తాయి, నర్వస్ లాఫ్ అంటారు, అది వినిపిస్తాయి. ఓకే, లేకపోతే చిన్న సైలెంట్ కంటే యూ అంటాడు ఎవడో ఒకడు, అక్కడ దాన్ని నవ్వు భయంతో అంటాడు ఆడు, దీని కాదు. సో అలాగా ఒక ఎలివేషన్ మూమెంట్ హీరో వచ్చినప్పుడు ఒక చిన్న యూనో హౌ దట్ గట్టిగా అరవటం, పేపర్స్ ఎడవటం అని మన తెలుగు ఆడియన్స్ or South Indian audience know that. But there is no meter for thrillers. Thrillers ki meter ledu, because we don't have that scenes where hero jumps and oka chinna elevation shot alanti shot lo undavu. He's figuring out stuff, everything is happening very personal avutha untadi. So edge of the seat ane word undi gaani adu కూర్చోడు, నిజంగా edge of the seat lo కూర్చోడు. So he's biting his nails or he's watching that, eye blink చేయకుండా చూస్తున్నాడు. There is no మీటర్ ఫర్ చెవులకు కళ్ళకి కనిపించే మీటర్ కాదు. ద ఓన్లీ థింగ్ ఇస్ విచ్ ఇస్ ఫర్ ఎవ్రీ ఫిలిం, ఫోన్ చూస్తున్నా చూడట్లేదా ఇస్ దిస్ థింగ్. సో ఆ రోజు ఇన్ ద థియేటర్ ఐ వాజ్ లుకింగ్ ఎట్ ఆల్ దోస్ 300 or 400 వాట్ ఎవర్ ద కెపాసిటీ వాస్, మోర్ దెన్ 200 ఐ థింక్, పెద్దది 500 దాకా ఉంటుందేమో, ఉంటుందా అది ఉంటుంది 400 వాట్ ఎవర్, గుడ్ అమౌంట్ 400 పీపుల్. అంటే ఆ దీంట్లో ఒక్క ఫోన్ ఇస్తే కనిపిస్తుంది. మన సినిమా చాలా నైట్లో పైన ఉన్నాం కదా, ఇట్ ఇస్ ఇలా పడుతుంది, ఒక్కడైనా తీస్తాడా అని చెక్ చేస్తుంటే సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్లో ఎవరు తీయలేదు. సెకండ్ హాఫ్ జైల్ సీక్వెన్స్ టైంలో there was this one man whose phone was on. I was like అబ్బా అని చెప్పి I was like that, and then I was looking at him, చేతిలో ఫోన్ ఉంది, అతనికి ఏదో మెసేజ్ ఏదో వస్తుంది, ఇలాగే ఉన్నాడు, బికాస్ లైట్ ఇస్ ఫాలోయింగ్ ఆన్ హిమ్, he was like this. I was like అమ్మయ్యా ఓకే, he was not engaged with the phone. So that was the only parameter. అంటే ఒక్కటేనా ఫోన్ వాడింది? ఫోన్ వాడట్లే, అదే లైట్ ఫోన్ స్క్రీన్ ఆన్ అంటుంది, ఇలాగే ఉన్నాడు, చేతిలో ఫోన్ ఉంది, చేతిలో ఉంది, పక్కన బిన్ లో ఉందో ఆ లైట్ పడుతుంది అంతే. సో ఫస్ట్ 2 minutes అమ్మా తీసాడు నా ఫోన్, ఇక్కడ పోయిందా, సినిమా ఆగిందా అని దీంట్లో ఉన్నా. అండ్ దట్ సీక్వెన్స్ ఆఫ్ జైల్ సీక్వెన్స్, కీ టు జైల్ సీక్వెన్స్, ఇక్కడ తీయకూడదే, ఇక్కడ ఎందుకు డిస్టెన్స్ చెబుతున్నారు అని చెప్పి. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ మళ్ళీ కీన్గా చూస్తే ఇట్ వాస్ లైక్ ఫోన్ వాస్ ఇన్ ద బిన్, ఐదో బజ్ అవుతుంది అంతే. ఓకే 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 ఫైన్. ఆ బస్సింగ్ కూడా తెలియకుండా చూస్తారా అంటే యు ఆర్ ఎ ట్రూ ఆడియన్స్ బ్రో, మీరే మా దేవుళ్ళు బ్రో. నైస్ 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 నైస్.
ఇందాక ఒకటి అడగడం మర్చిపోయా, ఇది నేను సినిమాలో మరి మిస్ అయ్యానా లేకపోతే ఆ, అది కరెక్ట్గా కమ్యూనికేట్ అవ్వలేదు నాకు తెలియదు కాబట్టి మీరు చెప్పండి. ఆ, ఇతనికి ఆ అపార్ట్మెంట్లో ఉంటున్నాడు అని తెలుసు కదా, తెలిసాక ఆ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇన్వెస్టిగేట్ చేస్తాడా లేకపోతే నేను మిస్ అయ్యానా ఇది? ఇది ఆఫ్టర్ నా ఫోన్లో వాడు ఉన్నాడురా, నా ఫోన్లో వాడు ఉన్నాడురా అని చెప్పి వీడు ఆ అపార్ట్మెంట్లో ఉంటున్నాడు కదా విలన్. ఇట్ వాజ్ అగైన్ అది అపార్ట్మెంట్ యాంగిల్ నుంచి ఇన్వెస్టిగేషన్ ఎందుకు జరగదు? లైక్ వాడిని పట్టుకోవాలంటే న్యూస్ పేపర్లో యాడ్స్ చేయించడం అదంతా ఎందుకు? అంటే ఫోటో దొరికిన తర్వాత వీళ్ళు దీస్ పీపుల్ గో టు పోలీస్ ఆఫీసర్, దీస్ పీపుల్ షన్స్ హిమ్ ఆఫ్. యా యాజ్ ఆల్వేస్. ఆ తర్వాత హీ కమ్స్ బ్యాక్ టు నైట్, ముగ్గురు కూర్చుంటే కమ్స్ బ్యాక్ అండ్ సేస్ అని చంపేద్దాం. ఆ చంపేద్దాం అనే డైలాగ్, యు రిమెంబర్ దట్ డైలాగ్? అది న్యూస్ పేపర్ యాడ్ కమ్స్. ఆ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళావరా అంటే బిల్డింగ్కి వెళ్ళి చెక్ చేశాను, అక్కడ లేడు, ఎవడు వాడిని గుర్తుపట్టట్లేదు, ఇస్ వాట్ హీ సేస్. ఆ బిల్డింగ్ దగ్గర నోబడీ నోస్ వేర్ హీ ఇస్, అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయాడు. అది ఇట్ వాజ్ ఆన్ పేపర్, ఇట్ వాజ్ నాట్ ఈవెన్ షార్ట్. సో ఇట్ వాజ్ ఆన్ పేపర్. ఆ తర్వాత 2-3 సార్లు వి టాక్డ్ అబౌట్ ఇట్, ఆ బిల్డింగ్ ఎందుకు వెళ్ళలేదు అని చెప్పి. మ్యాసివ్ లీడ్ కదా, లైక్ వెరీ ఇంపార్టెంట్ లీడ్ కదా అది. కానీ వి ఓన్లీ ఆన్సర్డ్ అవర్ సెల్ఫ్ దట్ ఇక్కడ దాకా వచ్చేదో మళ్ళీ అక్కడే ఎందుకు ఉంటాడు, హీ వుడ్ హావ్ లెఫ్ట్ ఆల్రెడీ బై దెన్, అక్కడ షిఫ్ట్ అయిపోతాడు కదా. సో అనేది ఏదో ఒక దీంట్లో ఈవెన్ ఇఫ్ హీరో వుడ్ గో ఇట్ వుడ్ బి అ డెడ్ ఎండ్. అక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా షిఫ్ట్ అయిపోయాడు, బికాస్ వీ షో హిమ్ అట్, ఇఫ్ యూ రిమెంబర్ హీస్ పుట్టింగ్ దోస్ అగ్గిపుల్లలు అండ్ ఆల్ దట్ స్టఫ్, ఇట్స్ అ డిఫరెంట్ హౌస్ ఆల్ టుగెదర్. సో ఆల్రెడీ ముందు చూపించే సంగతి ఇల్లు మారిపోయాడు అని చెప్పి దాని అడ్రస్ ఐ గెట్ ఇట్. బట్ హీరో సైడ్ నుంచి ఆ ఇన్వెస్టిగేషన్ ఆ లీడ్ ని కూడా పర్సూ చేశాడు అనేది బాగా అది క్లియర్ గా ఎస్టాబ్లిష్, అంటే అది ఇదిగా ఉండేది కాదు. అక్కడికి వెళ్ళినా ఇట్ వాస్ గోయింగ్ టు బి డెడ్ ఎండ్, ఇక్కడికే రావాలి. అట్లీస్ట్ ఐ విష్ దట్ డెడ్ ఎండ్ వాస్ అట్లీస్ట్ అడ్రెస్డ్. Should have been. No, it was on paper. Somewhere we lost it in track with respect to that. No, but తర్వాత కూడా అనిపించింది, బట్ నెవర్ ఫెల్ట్ ఇట్ యాజ్ అ హిండ్రెన్స్. మూవీని మీరు రిలీజ్ కి ముందు చూపించారా ఎవరికన్నా, లైక్ టెస్ట్ ఆడియన్సెస్, లైక్ గెట్టింగ్ ఫీడ్బ్యాక్? అది మూవీకి రిలీజ్ కన్నా ముందు వి షోడ్ ఇట్ టు హసిత్ సా, వివేకాత్రేయ సా, ఆ తర్వాత పవన్ సాధిని సా, వీళ్ళందరూ చూశారు. And we had taken the feedbacks and all this stuff. ఎటువంటి ఫీడ్బ్యాక్స్ వచ్చే వాళ్ళ దగ్గర నుంచి, లైక్ ఇంప్లిమెంట్ చేసిన? They enjoyed the narrative, అవన్నీ they really enjoyed. చిన్న కట్స్, ఈ కట్ ముందు, ఈ కట్ తర్వాత, అలాంటి చిన్నవి తప్పితే there was nothing much. One thing that they told was పాప ఎమోషన్ ఇంకొంచెం స్క్వీజ్ అవుట్ అవ్వాలి అని చెప్పి. సో పాప ఎమోషన్ స్క్వీజ్ అవుట్ అవ్వాలి అని చెప్పినప్పుడు we got back to పేపర్స్ వేసే సీన్ ఉంది కదా, ఆ సీన్ లో మళ్ళీ పాపని రీట్రేట్ చేసి, ఆ రీట్రేషన్ ఆఫ్ దట్ పాప షార్ట్ ఫ్రేమ్, ఆ షార్ట్ కనిపిస్తుంది అనుకుంటా కదా ఇది. అంటే ఫ్లాష్ బ్యాక్ రీట్రేషన్ అవుతుంది. అదే కొన్ని ఫ్రేమ్స్ ఇట్లా వచ్చి వెళ్ళడం, అచ్యుత్ డెడ్ బాడీ దండం పెడుతూ తిరిగి చూడటం, అదొక షార్ట్ పడుతుంది. పాప మా నాన్నకి ఏమైందంటే షార్ట్ పడుతుంది. అది వాజ్ రీట్రేటెడ్, అలా అక్కడ రీట్రేట్ చేసాం. ఇంకోటి ద అదర్ థింగ్ వాజ్ నేను హీరోనే అని చెప్పాడు కదా, అక్కడ ఇట్ వాజ్ అ డైలాగ్. దెర్ వాజ్ నో కట్ టు దట్ గర్ల్ అండ్ ఆల్ ద స్టఫ్ లేదు. ఎప్పుడైతే ఆ ఒక్కటే ఉండింది, పాప ఎప్పుడైతే నా వేలు పట్టుకుందో ఉన్నప్పుడు వేలు పట్టు షాట్ ఒకటే ఉంది ఆన్ పేపర్. సో అక్కడ కూడా వీ యాడెడ్ 1 or 2 డైలాగ్స్ అండ్ ఆల్ ద స్టఫ్. దానికి ఒక డౌట్ ఉంది, పాప ఒక భయం ఉంది. నేను ఆ పాప భయం నమ్ముతున్నాను, ఎవరు హెల్ప్ చేసినా చెయ్యకపోయినా నేను సాల్వ్ చేస్తాను చెప్పే ముందు దాంట్లో పాపక నాన్న ధైర్యం, అదేదో డైలాగ్ ఉంటుంది. ఐ డోంట్ రిమెంబర్ రైట్ నౌ, బికాజ్ బ్యాడ్ మెమరీ. సో ఆ 4 డైలాగ్స్ ఏవైతే ఉంటాయి, పాప షార్ట్స్, హీరో వేలు పట్టిన షార్ట్స్, అవన్నీ వీ రీట్రేటెడ్ దట్ ద సెకండ్ టైమ్ దేర్. బికాస్ ఇనిషియల్ ఆన్ పేపర్ ఇట్ వాస్ ఓన్లీ గోల్డెన్ ఫింగర్ షార్ట్ ఒకటి. పేపర్ చదువుతున్నప్పుడు పడుకుని ఆ షార్ట్ లేస్తాడు, కళ్ళు ఓపెన్ చేస్తాడు. ఆ మధ్యలో దీస్ థింగ్స్ వర్ బ్రాట్ ఇన్. సో దీస్ 2. So that was the major feedback we got from everybody. Into memory look pade shots were re-added.
లేకపోతే అక్కడే ఉండేది. బికాస్ సెకండ్ హాఫ్ పాప ఎక్కడ కనపడలేదు అంటే లిటరల్లీ 3 scenes కదా యాక్చువల్లీ ఉండేది వాళ్ళకి, 3 or 4 ఇంటి scenes. దగ్గర సీన్ ఫస్ట్ కనిపించే సీన్, తర్వాత ఇంటికి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు డోర్ వెనకాల నిలబడి దానికన్నా మధ్య సాంగ్ పాపతో నాన్నకల ఎందుకు డోర్ సీక్వెన్స్ ఇంటికి లాస్ట్ కి ఇంక ఎండే కదా. మళ్ళీ సెకండ్ హాఫ్ లో ఇప్పుడు లేదు. సెకండ్ హాఫ్ లో ఏమైంది, సీన్ మారినప్పుడు పాప లేదు ఇప్పుడు, రైట్ ఇంటి ముందే ఉన్నాడు హీరో, భయపడి యుద్ధం చేయడం తప్పు దగ్గర. ఇనిషియల్ దాంట్లో పాప ఉండింది, తర్వాత సీన్ మొత్తం లేకపోయేపాటికి ఇంకా ఆ సీన్ లేకపోయేసరికి పాప అవసరం పడలేదు. నుంచి ఇంటి బయట నుంచి హెల్ప్లెస్ గా అత్త ఫోన్ చేసింది, అత్త ఇతను కాన్వర్సేషన్. సో అది మిస్ అయిపోయేటప్పటికి సెకండ్ హాఫ్ లో పాప మళ్ళీ క్లైమాక్స్ లో వస్తుంది. రైట్. సో వీ హ్యాడ్ టు రీట్రేట్, పాప కోసం చేస్తున్నాడు. అండ్ లాస్ట్లో వెన్ హీ సేస్ నువ్వు చచ్చిపోతావు అని తెలిసినా ఇంకా ఇక్కడ అందుకున్నావు అంటే, పాపని వాళ్ళు ఏడుపు మర్చిపోయింది. ఈవెన్ దేర్ సాధు లైక్ నాకు అర్థం కాలేక నువ్వు చెప్పిన అర్థం ఉండే ఉంటుంది. అట్ ఇస్ ది లవ్ బిట్వీన్ ద హీరో అండ్ విలన్ అలా ఇట్రేట్ అవుతుంది, కానీ పాప వాజ్ నాట్ కమింగ్ సాలిడ్లీ. సో ఇలా తీసుకొచ్చాం బేసిక్లీ. It was all Pavan, Hasid, Vivek, all that. What's next, sir? Next, I'm writing చూడాలి ఇంకా, దట్ ఎవెన్యూ, దట్ గేట్ హ్యాస్ టు స్టిల్ ఓపెన్. ఒకసారి ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ కాల్ మీకే వస్తుంది. Super. No, thank you so much. Thank you so much, buddy. I hope I compensated for. Of course, you did. So it's a joy to talk to you. Yeah, likewise. థ్యాంక్ యూ సో మచ్. నాకు సినిమా నచ్చింది వన్స్ అగైన్. అండ్ వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నా, ఐ రియలీ విష్ ఐ హ్యాడ్ సీన్ దిస్ ఇన్ అ థియేటర్, బట్ ఐఎమ్ గ్లాడ్ ఫైనలీ వీ హ్యాడ్ దిస్ కాన్వర్సేషన్. ఒక 1 month లేట్ అయింది, కానీ ఐడియల్లీ March 7th చేస్తుండాలి. అదే ఖచ్చితంగా నెట్ఫ్లిక్స్ లో ఉంది. మోర్ పీపుల్ ఆర్ డిస్కవరింగ్ ఇట్ ఎనీవే. సో ట్రెండింగ్ 2 on this నెట్ఫ్లిక్స్. సో ఖచ్చితంగా మా సోమశేఖర్ ఈరోజు రాత్రంతా కూర్చుని దీన్ని ఎడిట్ చేస్తాడు 1.5 hours. సో thank you so much. All the very best. Always love talking to you.